ఓకే. రైట్. ఓకే. రైట్, మనము పైథాన్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. ఓకే. సో దీని తర్వాత నిన్న ఒక్క నిమిషం. ఓకే. సో ఈ కాంబినేషన్ చూద్దాం. సో ప్రస్తుతానికి మనము దీని మీద ఫోకస్ చేద్దాం, డేటా ఇంజనీర్ మీద. సో ఇన్ కేస్ మీకు డేటా ఇంజనీర్ కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మటుకు ఇవి ట్రై చేయండి, మన దగ్గర ఉన్నాయి. జాంగో అనేది చాలా ఈజీ ఉంటుంది, చాలా సింపుల్ ఇది వెబ్సైట్ బిల్డ్ చేయడము. ఓకే. లైక్ ఇది అయిపోయిన తర్వాత ఇది, ఎందుకంటే మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే డేటా ఇంజనీర్స్ అవ్వడం. ఓకే. సో దీంట్లో వచ్చేసి మన కాంబినేషన్ ఏంది, పైథాన్, పాండాస్, పైస్పార్క్ అండ్ ఏడబ్ల్యూఎస్ అని చెప్పుకున్నాం కదా. రైట్. సో పైథాన్ అయితే మనం కంప్లీట్ చేసేసాము. ఓకే. అండ్ పాండాస్, పైస్పార్క్ స్లోగా వస్తాయి, మనకి ప్రాజెక్ట్ లో వస్తాయి. అవి ఎట్లాగో చూద్దాం. సో ఇక్కడ మనము డేటా ఇంజనీర్స్ లో మనము 4 ఎన్విరాన్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఫస్ట్ ఇప్పుడు మనము ఈ ఎన్విరాన్మెంట్ మనం టచ్ చేద్దాం, లాంబ్డాని. సో లాంబ్డా మీద వర్క్ చేస్తున్నాము అంటే వాట్ ఈస్ ద మీనింగ్, స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం ప్రాసెస్ చేస్తున్నట్టు. ఓకే. సో ఈ లాంబ్డాలో మనకి 3 స్టైల్స్, నేను బేసికల్ గా 3 స్టైల్స్ అని చెప్తున్నాను. సో ఈ 3 స్టైల్స్ ఏంటి అంటే, ఒకటి బేసిక్ లాంబ్డా యూస్ చేసుకుని అంటే సింగిల్ రిక్వెస్ట్ అన్నమాట. సింగిల్ రిక్వెస్ట్ ఉంటుంది. అలాగే ఆర్కెస్ట్రేషన్ అన్నమాట. ఆర్కెస్ట్రేషన్ అంటే ఏం లేదు, మల్టిపుల్ రిక్వెస్ట్ ని ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది ఉంటుంది. అండ్ ఫైనల్ గా వచ్చేసి మనకి రెస్ట్ సర్వీసెస్ ఎలా క్రియేట్ చేస్తాం, లైక్ రెస్ట్ సర్వీసెస్ ఎలా డెవలప్ చేస్తామని ఉంటుంది అనమాట. వెరీ ఇంపార్టెంట్. వీటిలో ఏది కూడా స్కిప్ చేద్దాము అని అనేది ఉండదు, ఎందుకంటే నేను చెప్పింది లాజికల్ గా కాదు, ఇది ఏంటి అంటే డిజైన్ ప్రాస్పెక్ట్ లో చెప్పాను నేను. ఓకేనా. సో మీకు లాంబ్డా మీద కానీ వర్క్ కానీ వచ్చింది అంటే ఈ మూడింటిని దాటి అయితే రావడం ఇంపాసిబుల్. ఈ మూడింటిని అయితే దాటి రాదు. రైట్. సో ఇప్పుడు ఈ బేసికల్ గా ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీర్ అనేది ఏంటి, మనం ఎక్కువగా యూజ్ చేసేది ఈటీఎల్, అంతే కదా. మెయిన్ పర్పస్ ఏంటి, ఈటీఎల్. ఈటీఎల్ డేటా పైప్ లైన్స్ అని క్రియేట్, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఓకే. ఎక్స్ట్రాక్ట్ ఈజ్ నథింగ్ బట్ ద సోర్స్, ట్రాన్స్ఫార్మ్ ఈజ్ నథింగ్ బట్ లాజిక్, ఇక్కడ లాజిక్ రాసుకుంటాం. లోడ్ డేటా ఎక్కడికి మూవ్ చేస్తున్నాం. ఓకే. ఇది బేసికల్ గా మనం యాక్చువల్ గా యాజ్ ఏడబ్ల్యూఎస్, లైక్ నాట్ ఓన్లీ ఏడబ్ల్యూఎస్, యాజ్ అ డేటా ఇంజనీర్ గా మీరు చేయాల్సిన వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేయి, ట్రాన్స్ఫార్మ్ చేయి, లోడ్ చేయి, అండ్ ఏ ఎన్విరాన్మెంట్ యూజ్ చేస్తున్నాం, అంతే. ఓకే. దీంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ ల్యాంబ్డా గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థియరిటికల్ గా ఇంట్రొడ్యూస్ చేస్తాను, తర్వాత స్లోగా వెళ్దాం మనం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత. సో ల్యాంబ్డా గురించి మీరు ఇన్ డెప్త్ గా తెలుసుకోవాలనుకుంటే మన దగ్గర ఆల్రెడీ మన ట్యూటోరియల్స్ లో ఉన్నాయి. అంటే చెప్తున్నాను, రోడ్ మ్యాప్స్ లో కోర్ సర్వీస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, నాట్ దిస్ వన్. ఇది నేను చెప్తున్నాను ఇప్పుడు కోర్ సర్వీస్. ఈ కోర్ సర్వీస్ లో ఏడబ్ల్యూఎస్ ల్యాంబ్డా గురించి ఇన్ డెప్త్ గా ఉంటుంది. అలాగే ఇది అయిపోయిన తర్వాత, ఓకే, దీంట్లో మళ్ళీ నేను షేర్ చేస్తాను ఇవన్నీ. తర్వాత లిస్ట్ అవుట్ చేసుకొని వీడియో కింద ఇస్తాను, ఈజీగా ఉంటుంది. ఇది రికార్డ్ అవుతుందా? ఓకే, రికార్డ్ అవుతుందా? ఓకే, ఇదొకటి. అండ్ ఆఫ్టర్ అయిపోయిన తర్వాత మీకు క్రాస్ క్వశ్చన్స్. ఓకే. సో ఇక్కడ ఉంటుంది ఏడబ్ల్యూఎస్ ల్యాంబ్డా ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇది చూడండి, ఇన్ డెప్త్ గా ఉంటుంది. ఇన్ డెప్త్ ఉంటుంది. ఓకే.
సో నేను ఓవర్ వ్యూగా సింపుల్ గా చెప్తాను. సో సింపుల్ 3 కండిషన్లు పెట్టుకుందాం. లైక్ డేటా సైజు, ఎగ్జిక్యూషన్ టైం, అంతే, ఈ రెండే పెట్టుకుందాం. సో డేటా సైజు ఏమన్నా నిన్న మనం స్మాల్ డేటా ని ప్రాసెస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అండ్ ఎగ్జిక్యూషన్, సో వన్స్ ఒక్కసారి స్క్రిప్ట్ రన్ చేస్తే ఎంతసేపు రన్ అవుతుంది ఇది? 15 minutes. 15 మినిట్స్. 15 మినిట్స్ రన్ అవుతుంది. ఒక్కొక్క ఒక స్క్రిప్ట్ రన్ అవడానికి 15 మినిట్స్ టైం తీసుకుంటుంది. రైట్. నెక్స్ట్ ఇది సర్వరా సర్వర్లెస్ అంటే Serverless. సర్వర్లెస్. సో వీఆర్ నాట్ గోయింగ్ టు క్రియేట్ ఎనీ సర్వర్. ఓకే, జస్ట్ యూటిలైజ్ చేసుకుంటున్నాం. సో ఎంతసేపు అయితే రన్ చేస్తున్నామో దానికి అమౌంట్ అనేది మనం పే చేస్తూ ఉంటాం. అంతే. ఇది ల్యాండా గురించి అయితే వెరీ సింపుల్ గా. ఓకే. రైట్. సో ఒక నిమిషం. సో ఇప్పుడు నేను 2 రకాలుగా చూపిస్తాను. ఒకటి డైరెక్ట్ మాన్యువల్ గా ఎలా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ మనం మాన్యువల్ గా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అంటే లైక్ మనకి ఆన్లైన్ లో చూపిస్తుంటారు కదా, దాన్ని ట్రై చేద్దాం. తర్వాత మనం త్రూ ప్రోగ్రామ్ ద్వారా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో మాన్యువల్ గా క్రియేట్ చేయాలంటే మీరు సింపుల్ గా హోమ్ పేజ్ లోకి వెళ్ళిపోండి. అంటే ఈ హోమ్ పేజ్ లో ఏంటంటే మనం రెగ్యులర్ గా యూజ్ చేసేవి ఇక్కడ రీసెంట్లీ విజిటెడ్ లో చూపిస్తుంది. ఓకే. ఇన్ కేస్ ఇది పెరుగుతా ఉంది. నిన్న 5 ఉంది, ఈరోజు 6.5 వెళ్ళింది. ఎక్కడో EC2 రన్ అవుతా ఉంది. ఓకే. సో ఇక్కడికి వచ్చి సారీ లాంబ్డా అని సెర్చ్ చేయండి. AWS లాంబ్డా. ఓకే. సో చాలా మంది కొన్ని కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీరు ఏదైనా ఒక సర్వీస్ AWS లో ఒక సర్వీస్ క్రియేట్ చేస్తున్నారంటే మీరు రీజన్ చెక్ చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒక రీజన్ ని స్టాండర్డ్ గా మెయింటైన్ చేసుకోండి ఏదైనా సరే. ఎందుకు అంటే మనం ప్రాక్టీస్ చేసుకొని తర్వాత డిలీట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసం. ఓకేనా? సో నేను వర్జీనియాని మెయింటైన్ చేసుకుంటున్నాను. వర్జీనియాని ఎందుకు మెయింటైన్ చేస్తున్నాను మళ్ళీ నాకు క్వశ్చన్ వేయద్దు. జస్ట్ ప్రాక్టీస్ కోసం అంతే. ఒకటి అది స్టార్టింగ్ లో ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుంటున్నాను అంతే. ఓకే. ఇక్కడ మనకి డాష్ బోర్డ్ ఉంటుంది. ఇవి ఫంక్షన్స్, ఇవి లేయర్స్. ఓకే, వీటి గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫంక్షన్ లోకి వెళ్దాం. సింపుల్ గా ఫంక్షన్ లోకి వచ్చి ఇక్కడ క్రియేట్ ఫంక్షన్ అని ఉంటుంది. లెట్స్ క్రియేట్ ద ఫంక్షన్. సో ఆథర్ ఫ్రమ్ స్క్రాచ్ యూజ్ బ్లూ ప్రింట్ అండ్ కంటైనర్ ఇమేజ్. ఓకే. సో సింపుల్ గా మీరు ఆథర్ ఫ్రమ్ స్క్రాచ్ అని యూజ్ చేసుకోండి. సింపుల్ గా నేను బ్యాచ్ వెబ్ అని పెడతాను ఈజీగా ఉండడానికి. అండ్ రన్ టైమ్. రన్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కడ రన్ చేస్తున్నావు నువ్వు. లైక్ మనది ఏంది పైథాన్ కదా. సో వీళ్ళు ప్రొవైడ్ చేసేది ఏంటంటే నోడ్ జేఎస్ ఉంది, .NET ఉంది, జావా ఉంది, రూబీ ఉంది. ఓకే. సో ఇవి వాళ్ళు ప్రొవైడ్ చేసే రన్ టైమ్ అనమాట. లాంబ్డాని దీంట్లో రన్ చేసుకోవచ్చు అని అర్థం. సో మనది ఏంది ఇక్కడ పైథాన్. 3.11. 3.11 సెలెక్ట్ చేసుకోండి. ఇది లేటెస్ట్ అండ్ స్టేబుల్ వర్షన్. ఇది 3.12 అనేది మన పైచామ్ ఏదైతే ఉందో అది సపోర్ట్ చేయదు. ఓకే, లెట్స్ టేక్ ద 3.11. ఇంకా అన్ని అంతే, జస్ట్ ఇంకేం అవసరం లేదు. వీటిలన్నింటినీ యాజ్ ఇట్ ఈస్ గా వదిలేసండి. సో ఇక్కడ ఏం ముందు రన్ టైం సెలెక్ట్ చేసుకున్నాం, ఆర్కిటెక్చర్ సెలెక్ట్ చేసుకున్నాం, ఇంకా రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ గా డిఫాల్ట్ గా వదిలేసాం. క్రియేట్ ద ఫంక్షన్. ఓకే. సో ఫంక్షన్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఫంక్షన్. లెట్ మీ క్లోజ్ దిస్. ఫంక్షన్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏదైనా సరే మనం కన్సోల్లో
డెవలప్మెంట్ రిలేటెడ్ ఏది కూడా మనం ఇక్కడ యూజ్ చేయము AWS కన్సోల్ని. ఈవెన్ చిన్న కామా అయినా ఫుల్ స్టాప్ అయినా సరే ఎవ్రీథింగ్ షుడ్ కమ్స్ ఫ్రమ్ ది బాటమ్, లైక్ ఏంటంటే లోకల్ నుంచి రావాలి. ఓకేనా? సో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎడిట్ చేయకూడదు. సింపుల్. కాకపోతే జస్ట్ చెప్తున్నాను, అంటే ప్రాక్టీస్ కోసం, అంటే ఇమీడియట్ గా టెస్ట్ చేసుకోవడానికి ఇది, అంతే. సో ఇక్కడ మనకి కోడ్ ఉంటుంది, మన కోడ్ ఇది. ఓకే. సో ఇది మీకు తెలిసే ఉంది. ఏంటిది చెప్పండి. ఇది ఒక ఫంక్షన్ లాంబ్డా హ్యాండ్లర్ అనే ఫంక్షన్. లాంబ్డా హ్యాండిల్ చూసి ఇక్కడ డెఫ్ అని ఉంది. డెఫ్ అని అనగానే ఇది డిఫైన్. ఓకే. ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేస్తాం. ఫంక్షన్ నేమ్ ఏంటి? లాంబ్డా హ్యాండ్లర్. ఈ ఫంక్షన్ కి వస్తున్న ఇన్పుట్స్ ఏంటి? ఎన్ని ఉన్నాయి ఈవెన్ ఇన్పుట్స్? 2 ఉన్నాయి. 2 ఉన్నాయి. దీని యొక్క ఫంక్షన్ యొక్క అవుట్పుట్ ఏమి ఉన్నాయి? 2 ఉన్నాయి, స్టేటస్ కోడ్, బాడీ. గుర్తుపెట్టుకోండి. అది ఈ ఫంక్షన్ మనం కాల్ చేస్తున్నాం. సో ఈ ఫంక్షన్ మనము కాల్ చేస్తున్నామని ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఈ ఫంక్షన్ కాల్ చేయాలి కదా, ఈ ఫంక్షన్ లాంబ్డా హ్యాండ్లర్ అనేసి, అంతే కదా. లాంబ్డా హ్యాండ్లర్ అండ్ ఫంక్షన్ నేమ్తో. ఓకే. సో ఇదే ఫంక్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ ఫంక్షన్ మనం కాల్ చేస్తున్నామా లేదా అని చెప్పేసి మీకు రన్ టైమ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి హ్యాండ్లర్ ఉంది కదా. ఈ హ్యాండ్లర్ లో ఇదండి ఇక్కడ లాంబ్డా ఫంక్షన్, లాంబ్డా హ్యాండ్లర్. అంటే ఈ లాంబ్డా ఫంక్షన్ అనే మాడ్యూల్ లో ఉన్న లాంబ్డా హ్యాండ్లర్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నామని అర్థం. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ ని మైండ్ లో. ఓకే. సేమ్ ఫంక్షన్ మనం కాల్ చేసేటప్పుడు ఫంక్షన్ నేమ్ తో కాల్ చేస్తాం కదా, సేమ్ అంతే. లాంబ్డా ఫంక్షన్ లో ఉన్న లాంబ్డా హ్యాండ్లర్. ఇప్పుడు నేను చేంజ్ చేశాను అనుకోండి, మెయిన్ లోకి వెళ్ళాను అనుకోండి, మెయిన్ అని పెట్టుకున్నాను అనుకోండి. ఓకే. సో ఇప్పుడు ఏమైంది? లాంబ్డా ఫంక్షన్ లో ఉన్న మెయిన్ ఇక్కడ ఏంది? ఇక్కడ రన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇప్పుడు ఇది అప్డేట్ చేయాలా చేయకూడదా? చెయ్యాలి. 100% చేయాలి, లేదా పని చేయదు అది. ఇక్కడికి వచ్చేసి మెయిన్. ఓకే, సేవ్ ఇట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సేమ్ మన ఫంక్షన్ మనం కాల్ చేస్తాం అలా ఇక్కడ కాల్ చేస్తాం అంతే. ఓకే. సో ఏదైనా సరే మీరు ఇక్కడ చేంజ్ చేస్తే మీరు డైరెక్ట్ గా టెస్ట్ కొడితే అవ్వదు. ఫస్ట్ మీరు చేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి? డిప్లాయ్ కొట్టాలి, లేటెస్ట్ చేంజెస్. సో డిప్లాయ్ కొట్టండి చేంజెస్. ఆ చేంజెస్ అప్పుడే అప్డేట్ అవుతాయి. ఓకే, ఇక్కడ చూడండి అప్డేట్ ద ఫంక్షన్ అప్డేట్ అయింది. ఇప్పుడు టెస్ట్ కొట్టాలనుకోండి, ఇక్కడ టెస్ట్ ఉంది కదా, దాని మీదకి వెళ్ళండి. ఓకే. వెళ్ళిన తర్వాత సింపుల్ గా మీకు ఇక్కడ టెస్ట్ మీద క్లిక్ చేస్తే క్లిక్ చేయొచ్చు. లేదు మీరు ఒక టెక్స్ట్ నేమ్ కి ఏదైనా నేమ్ ఇచ్చుకొని దాంట్లో ఇన్పుట్స్ ఇవ్వాలి అంటే ఇచ్చుకోవచ్చు. ఇవి తర్వాత చూద్దాం. ఇప్పుడు చూడండి నేను టెస్ట్ కొట్టాను. ఓకేనా? సో మనకి ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది ఇక్కడ అవుట్పుట్? స్టేటస్ కోడ్, బాడీ, హెలో వరల్డ్, లాంబ్డా ఫంక్షన్. అదే కదా ఈ కోడ్ లో రిటర్న్ వచ్చింది. రిటర్న్ అదే కదా, డిక్షనరీలోనే కదా ఉంది. డిక్షనరీయే కదా ఇది. అదే కదా మనకి ఇక్కడ వచ్చింది అవుట్పుట్ కింద. ఇది క్లియర్ కదా? అయితే ఫంక్షన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఫంక్షన్ కి ఏముంది ఇక్కడ? ఫంక్షన్ కి ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? ఇన్పుట్స్ 2 ఉన్నాయి. 2. 2 ఉన్నాయి. ఓకే. ఇది వెరీ ఇంపార్టెంట్ లాంబ్డా హ్యాండ్లర్ లో, గుర్తుపెట్టుకోండి. సో 2 ఇన్పుట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసి మనం పంపించే డేటా. సెకండ్ ఇన్పుట్ వచ్చేసి ఈ లాంబ్డాకి సంబంధించిన డేటా. సో ఇది మనకు అనవసరం. ఇది బై డిఫాల్ట్ లాంబ్డా హ్యాండిల్ చేస్తుంది, మనకు సంబంధం లేదు. కానీ ఫస్ట్ వేరియబుల్ ఉంది చూడు, ఇది మనది. ఓకే, మనం పంపించే డేటా. సో ఇప్పుడు మనము ఈ లాంబ్డా ఫంక్షన్ కి ఇన్పుట్ ఎట్లా పంపించాలి అంటే, ఇప్పుడు మీరు టెస్ట్ ఉంది కదా, ఈ టెస్ట్ లోపల మీకు బాటమ్ లో వస్తే ఇక్కడ చూడండి ఈవెంట్ జేసన్ ఏముంది ఇక్కడ? ఏ డేటా ఉంది? ఏ డేటా టైప్ ఉంది ఇక్కడ? డిక్షనరీ. డిక్షనరీ. బట్ ఇక్కడ మనం ఏంటంటే జేసన్ అని పిలుస్తాం. సో డిక్షనరీకి జేసన్ ని ఐడెంటిఫై చేయడానికి ఏమైనా ఉందా అని అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. డబుల్ కొటేషన్ ఉంటే అది జేసన్. ఓకే. సింగిల్ కొటేషన్ ఉంటే డిక్షనరీ. మరి డిక్షనరీలో డబుల్ కొటేషన్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. ఓకేనా? డబుల్ కొటేషన్ తీసుకోవచ్చు డిక్షనరీలో. బట్ మనము ఈజీగా డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఓకే జేసన్ డిక్షనరీకి సింగిల్ కొటేషన్ ఉంటే డిక్షనరీ, డబుల్ కొటేషన్ ఉంటే జేసన్ అనమాట. ఈజీ ఐడెంటిఫికేషన్. రైట్. సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇన్పుట్, ఇక్కడ నేను ఇన్పుట్ ఇవ్వాలనుకోండి, నేమ్ సాయిరామ్. ఓకే. ఈ ఇన్పుట్ నేను ఫంక్షన్ పంపిస్తున్నాను. సో ఇన్పుట్ పంపించాను కదా. సో ఇన్పుట్ పంపించినప్పుడు ఈ కోడ్ లో
ఈ కోడ్ లో ఇన్పుట్ వచ్చింది. సో ఈ ఇన్పుట్ నేను డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ చూడండి, ప్రింట్ ఈవెంట్, అదే కదా ఇన్పుట్, దాంట్లో పంపించింది డేటా పంపిస్తాం. సో ఇక్కడ మోడిఫికేషన్ జరిగింది కాబట్టి కంపల్సరీగా డిప్లాయ్ చేయాలి. ఓకే, నౌ గో టు ద టెస్ట్. సో ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది, స్టేటస్ కోడ్ వచ్చింది. అండ్ ఇక్కడ మీకు ఎటువంటి ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వదు. ఇది నార్మల్గా మనం రూకల్లో రన్ చేసినట్టు. ఇప్పుడు నేను ఇన్పుట్ ఏమి ఇచ్చాను, ఇక్కడ నేమ్ సాయిరామ్ అని ఇచ్చాను. దీంట్లో టెస్ట్ కొడతాం. ఓకే, రన్ అయింది. ఇద్దండి, ఇక్కడ వచ్చిందా ఇన్పుట్. ప్రింట్ స్టేట్మెంట్ తీసుకున్నాం కాబట్టి ఇది అవుట్పుట్, ఫంక్షన్ నుంచి వచ్చిన అవుట్పుట్ ఇక్కడ ఉంటుంది. ఇది లాగ్ అన్నమాట. మనము చాలా మంది లాక్స్ గురించి మాట్లాడుతుంటాం కదా. చూడండి, ఒక్కొక్కటి కవర్ చేద్దాం ఇక్కడ. సో ఇప్పుడు లాంబ్డా చూసాము, లాంబ్డాలో లాంబ్డా హ్యాండ్లర్ చూసాము, తర్వాత మనం ఎలా టెస్ట్ చేయాలో మనకు ఒక క్లారిటీ వచ్చింది, ఇంక్లూడింగ్ ఇన్పుట్స్. ఓకే, ఇప్పుడు ప్రొడక్షన్ లో ఇది ఎక్కడ ఉంది, బేసికల్ గా క్లౌడ్ లో ఉంది. సో క్లౌడ్ లో ఉంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొడక్షన్ అనుకున్నాం. ఓకేనా, ప్రొడక్షన్ సర్వర్ అనుకుందాం. ఇది ప్రొడక్షన్ లో రన్ అవుతుంది లాంబ్డా అనేది. అయితే ప్రొడక్షన్ లో ఉన్న కోడ్ ని ఇప్పుడు నేను ఇక్కడ టెస్ట్ చేశాను కాబట్టి ఇక్కడ కనిపించింది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మనకి ఇన్పుట్స్ ఇప్పుడు మనం ఈ కన్సోల్ నుంచి బయటకు వచ్చేసాం. ఓకే, ఇక్కడ ఏముండదు. లాంబ్డాకి ఇన్పుట్స్ అనేవి బయట నుంచి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రొడక్షన్ లో ఉంది కోడ్. ఓకే, ఇప్పుడు ప్రొడక్షన్ లో ఒక ఎర్రర్ వచ్చింది, ఎలా చూసుకోవాలి? సో దానికి చూసుకోవాలంటే ఇక్కడ మీకు చూడండి, మానిటర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ మానిటర్ లోకి వెళ్ళండి. ఇది మెట్రిక్స్. సో ఇది ఏంటంటే బేసికల్ గా మాక్సిమం ఇక్కడ మనకి ఎక్కువ రిక్వెస్ట్లు రాలేదు కాబట్టి ఇక్కడ డాట్ ఉంది చూడండి, ఇన్వొకేషన్స్ ఎన్నిసార్లు జరిగింది అని చూపిస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి సెకండ్స్ ఎగ్జిక్యూషన్ టైం ఎంత పడిందో చూపిస్తుంది. ఇప్పుడు ఈ మెట్రిక్స్ ని చూసి దే విల్ ఐడెంటిఫై హౌ ద లాంబ్డా ఈస్ ఫంక్షనింగ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు క్లియర్ గా యావరేజ్ చూడండి, 1.3 సెకండ్స్ ఉంది. ఓకేనా, ఇప్పుడు 1 మినిట్ వెళ్ళింది అనుకో, 10 మినిట్స్ వెళ్ళింది అనుకుందాం. ఓకే, 10 మినిట్స్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, లాంబ్డా ఈస్ టేకింగ్ 10 మినిట్స్ టైం, ఎగ్జిక్యూషన్ టైం 10 మినిట్స్ తీసుకుంటుంది. ఎందుకు అంత తీసుకుంటుంది అని చెప్పి రీసెర్చ్ చేస్తారు. అంత తీసుకోకూడదు కదా. సో లాంబ్డా ఓన్లీ స్మాల్ డేటాను ప్రాసెస్ చేసుకోవడానికి 10 మినిట్స్ రన్ అవుతుందంటే ఒక లాంబ్డా, సంథింగ్ దెర్ ఈస్ ఇష్యూ. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ఎర్రర్స్. ప్రస్తుతానికి మన దగ్గర ఎర్రర్ ఏముంది, 0. ఓకే, ఎర్రర్ కౌంట్, సక్సెస్ రేట్ 100% ఉంది, ఎర్రర్ వచ్చేసి 0 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఎర్రర్ కౌంట్ ఇక్కడ 0 ఉంది కదా, 1 తిప్పిద్దాం. సో మనం కోడ్లోకి వెళ్దాం. ఈవెంట్ నేను సింపుల్ గా ఇక్కడ ఒక ఎర్రర్ చెప్పండి, ఒక ఎర్రర్ రైస్ చేయాలంటే ఎలా చేయొచ్చు? వర్క్ సింపుల్ గా 0/1 పెట్టేసాం, ఎర్రర్ వచ్చిందిగా. ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను. సో మనకు ఖచ్చితంగా ఇక్కడ ఏమొచ్చింది, ఎర్రర్ వస్తుంది. సక్సెస్ వచ్చిందా? సో 1/0 కదా. సారీ, డిప్లాయ్. టెస్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు నేను టెస్ట్ చేద్దాం. టెస్ట్ ఇట్, ఎర్రర్ వచ్చింది కదా. సో ఇప్పుడు మానిటర్లోకి వెళ్దాం. ఇక్కడ ఎర్రర్స్ ఉన్నాయి కదా, ఖచ్చితంగా మనకు ఒక ఇక్కడ వచ్చినట్టు చూడండి. ఒక పాయింట్ ఇక్కడ ఒకటి ఉంది,
సో బేసికల్ గా ఇది కొంచెం స్లోగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఉంది పాయింట్ కనిపిస్తుందా, గ్రీన్ కలర్, ఇక్కడ రెడ్ కలర్ ఒకటి. సో ఇది ఏంటంటే మెట్రిక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఈజీ అంటే లాంబ్డా యొక్క ఫంక్షనాలిటీ ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఐడెంటిఫై చేసేస్తారనమాట. దీన్ని మెట్రిక్స్ అంటాం. సో అయితే ఇప్పుడు చూడండి, మనకు ఒకటి కోడ్ లో ఎర్రర్ వచ్చింది కదా, ఒక బగ్ వచ్చింది. ఇప్పుడు ప్రొడక్షన్ లో ఇదే బగ్ వస్తే మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు చూద్దాం. సో మానిటర్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు వ్యూ క్లౌడ్ వాచ్ లాగ్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే దాని మీద క్లిక్ చేస్తారో డైరెక్ట్ గా ఆ ఫంక్షన్ కి సంబంధించిన లాగ్స్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చేసాం. సో ఇప్పుడు చూడండి, మనం ఎన్నిసార్లు రన్ చేసామో ఇవన్నీ కూడా ఇక్కడ లాగ్ అవుతూ ఉంటాయి. సో లేటెస్ట్ ఏదైతే ఉందో ఇదే కదా ఎర్రర్, లేటెస్ట్ దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూస్తే దాన్ని కనిపిస్తుంది ఎర్రర్. సో ఏమొస్తుంది, ప్రింట్ స్టేట్మెంట్ 1/0 ఇట్స్ ఎర్రర్. ఎక్కడ చూపిస్తుంది, లాంబ్డా ఫంక్షన్ లో లైన్ నెంబర్ 5 లో. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈ బగ్ ని మీరు లోకల్లో అలా క్లియర్ చేసి మళ్ళీ సేమ్ ఒక స్టెప్స్ చెప్పాను కదా, ఒక టాస్క్ అన్నారు చూసారా, ఒక నిమిషం. యా ఇప్పుడు ఇప్పుడు టాస్క్ అంటే ఏందని అడుగుతున్నారు కదా నన్ను. సో ఇప్పుడు టాస్క్ వచ్చిందా లేదా మీకు, ఒక టాస్క్ క్రియేట్ అయిందిగా. ఏం టాస్క్, 1/0 డివిజన్ దగ్గర ఎర్రర్ వస్తుంది, దాన్ని రిజాల్వ్ చేయమన్నాం. సో ఏం చేయాలి, బోర్డులో నుంచి టాస్క్ తీసుకోవాలి, ప్రాజెక్ట్ ని క్లోన్ చేసుకోవాలి, ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకోవాలి. ఏ బ్రాంచ్, ఏదైతే టాస్క్ ఉంటుందో ఆ టాస్క్ నేమ్ తో బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాం. రైట్, బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకొని డెవలప్, డీబగ్, టెస్ట్, రన్ మొత్తం. తర్వాత పిఆర్ రైస్ చేసుకుంటాం, అప్రూవల్ గెట్ చేసుకుంటాము, క్లోజ్ ద టాస్క్. ఇక్కడతో మీ పని అయిపోయింది. సో ఇక్కడ నుంచి డెవలపర్ పని అయిపోయిన తర్వాత ఇక్కడ డెవలపర్తో అయిపోతుంది. సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది, డెవాప్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో డెవాప్స్ వాడు ఏం చేస్తాడు, దీన్ని గిట్ లో ఉన్న కోడ్ తీసుకొచ్చి ఓకే త్రూ జెన్కిన్స్, త్రూ జెన్కిన్స్ ద్వారా ఓకే ల్యాంబ్డాని, క్లౌడ్ లో ఉన్న ల్యాంబ్డాని అప్డేట్ చేస్తాడు. సో అప్డేట్ చేస్తాడు. వన్స్ అప్డేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వస్తారు, ఎవరు, క్యూఏ టీమ్ వస్తుంది. క్యూఏ టీమ్ ఏదైతే లేటెస్ట్ కోడ్ ఉందో దాన్ని టెస్ట్ చేస్తుంది మళ్ళీ. వన్స్ ఇది అయిపోతే అక్కడ నుంచి సేమ్ ప్రొసీజర్ ప్రొడక్షన్ లోకి వెళ్తుంది. ఇలా ఉంటుంది స్టెప్స్ అన్ని. ఓకే, క్లారిటీ ఉందా. ఇప్పుడు టాస్క్ ఒకటి క్రియేట్ అయింది, బగ్ క్లౌడ్ వాచ్ లో ఎలా చూసుకోవాలో క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఏం నేర్చుకునేది ఏముండదు, మీరు జస్ట్ బగ్ ఉంటుంది. కాకపోతే నేర్చుకునేది ఏంటి అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు ఇంత ఉంది కదా, ఇక్కడ సెర్చ్ ఆల్ లాగ్స్ స్ట్రీమ్ లోకి వెళ్ళదు. ఎలా సెర్చ్ చేయాలి, సింపుల్ గా ఎర్రర్ అని టైప్ చేసుకోండి. ఇక్కడ రాలేదా, పోయింది. ఓకే వచ్చిందా. సో ఇక్కడ 1 minute 30 minutes 1 hour. సో 30 minutes ఎందుకంటే ఇది డిఫాల్ట్ గా ఏంటంటే మొత్తం సెట్ చేస్తుంది, నాకు అంత అవసరం లేదు. లాస్ట్ 30 minutes లో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేస్తాం. లాస్ట్ 30 minutes లో ఎర్రర్ ఉంది, వచ్చింది కదా. సో దానిలోకి వెళ్తాం, అక్కడ ఏంటి అనేది చూసుకుంటాం ఆ ఎర్రర్ ని. ఓకే, ఆ ఎర్రర్ సంబంధించిన టాస్క్ క్రియేట్ చేసుకొని ఆ బగ్ ని క్లియర్ చేస్తాం. ఇలా మీకు రెగ్యులర్ గా టాస్క్లు వస్తూ ఉంటాయి, బగ్ రిలేటెడ్ టాస్క్లు ఇవన్నీ. సో మనకి 2 టైప్స్ ఉంటాయండి, యూజర్ స్టోరీస్ లైక్ టాస్క్ రిలేటెడ్ అండ్ బగ్స్. ఓకే, సో మెయింటెనెన్స్ వర్క్ అంతా కూడా ఇదే బగ్ రిలేటెడ్ ఉంటుంది. కోడ్ ఎగ్జిస్టింగ్ ఉంటుంది, ఈ బగ్ వస్తుంది, దాన్ని మీరు క్లియర్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది వర్క్. ఓకే రైట్. సో మీకు మానిటర్ గురించి కొంచెం అవగాహన వచ్చింది. యా ఇక్కడ ఇంకా వచ్చింది, అది రాలేదా, ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది. బేసికల్ గా ఎర్రర్ అయితే వచ్చింది, ఇది అప్డేట్ అవ్వలేదు. ఓకే మొత్తం అంటే జస్ట్ 1-2కే కదా, అంత రాలేదు. బట్ మనకి ఏంటంటే బల్క్ లో వస్తుంటాయి కాబట్టి ఇక్కడ మీకు ఎక్కడ చూడండి ఎన్నిసార్లు రన్ చేసాం వచ్చింది, మళ్ళీ 4 times రన్ చేస్తున్నట్టున్నాం మనం. ఈ స్క్రిప్ట్ ని 4 times రన్ చేసామని చెప్తుంది. వస్తాయి ఇక్కడ మనకి 1-2కి అంత టోటల్ కంకరెంట్ కౌంట్ ఎగ్జిక్యూషన్స్. ఇవి చూస్తే మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవి చూసుకుంటా ఉన్నారంటే ఒక క్లారిటీ వస్తుంది అంతే. అండ్ ఇక్కడ మనకి ల్యాంబ్డా సంబంధించిన కాన్ఫిగరేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి ఎంతసేపు యాక్చువల్ గా టైం అవుట్ మనకి ఎన్ని మినిట్స్ వరకు పెట్టుకోవచ్చు, 15 minutes వరకు పెట్టుకోవచ్చు.
డిఫాల్ట్ టైమ్ అవుట్ ఎంత ఉంది? 3 సెకండ్స్ ఉంది. సో ఇక్కడ మనకి మెమొరీ మనకి 10 జీబీ వరకు ఉంటుంది. సో 10 జీబీ వరకు హ్యాండిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రిగ్గర్స్ ఇవి, వీటి గురించి మనం మాట్లాడుకుందాం స్లోగా. పర్మిషన్స్ అంటే లాంబ్డాని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు పర్మిషన్స్ వస్తాయి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. డెస్టినేషన్, ఫంక్షన్ యూఆర్ఎల్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. దీని గురించి మనం స్లోగా అర్థం చేసుకుందాం. ఓకే, తర్వాత మీకు అలియాస్ వర్షన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ కోడ్ అనేది డిఫాల్ట్ గా కొన్నిసార్లు మీకు కోడ్ కనిపించదు. ఓకే, సో అప్పుడు అలియాస్ ఉంటాయి అనమాట. అలియాస్ లోంచి బయటికి రావాలి మీరు. ఇక్కడ నేను అలియాస్ క్రియేట్ చేయలేదు, ఏం లేదు, షార్ట్ కట్ నేమ్స్. ఇక్కడ వర్షన్స్ ఏంది అంటే ఇప్పుడు ప్రీవియస్ లాంబ్డా పనిచేసింది. ఓకే, ప్రొడక్షన్ లోకి ఒక లేటెస్ట్ కోడ్ వచ్చింది. ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే, ఇది యాక్చువల్ గా ఇదంతా కూడా డెవాప్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ, మీకు నాలెడ్జ్ పర్పస్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు వర్షన్స్ ఉన్నాయి కదా, వర్షన్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్షన్ 1 పనిచేస్తుంది అనుకుందాం, గుడ్ గుడ్ వర్కింగ్. సో లేటెస్ట్ గా ఇంకొక వర్షన్ 2 ఇచ్చాడు. సో ఇది గుడ్, ఇది పనిచేస్తుంది, బాగానే ఉంది. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్ చేశారు కోడ్ ని, థర్డ్ వర్షన్ ఉంది, ఇక్కడ ఫెయిల్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఫెయిల్ అయినప్పుడు ఈ ఫెయిల్ అయితే ఏదైతే ఉందో ఇది ఫిక్స్ చేయడానికి మినిమం ఒక 1 వీక్ పట్టింది అనుకుందాం జనరల్ గా. ఓకే, ఒక 1 వీక్ లేదంటే 1 అవర్ 2 అవర్స్ పట్టింది. సో 1 అవర్ పట్టినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది ప్రాబ్లము, ఇది ఫెయిల్ అయింది కదా, ఈ లేటెస్ట్ వర్షన్, అంటే ఈ లాంబ్డా పనిచేయదు. అంతే కదా, అంతేనా కదా, అంతే సార్. లాంబ్డా పనిచేయదు. సో ఇప్పుడు లాంబ్డా పనిచేయలేదు అనుకోండి, బిజినెస్ లాస్ అవుతుంది. అంతే కదా, ఇది ప్రొడక్షన్ లో ఉంది బిజినెస్. అప్పుడు ఏం చేస్తారు, ఈ ఫెయిల్ అయిపోయిన లాంబ్డాలో నుంచి రివర్ట్ కొడతారు, ఏది ప్రీవియస్ వర్షన్ ఉన్న లాంబ్డాలోకి వెళ్ళిపోతారు. ఇది పనిచేస్తుంది కాబట్టి, అంటే సర్వీస్ ఆపకుండా అనమాట. తర్వాత ఏం చేస్తారు, దీని మీద వర్క్ చేసి ఇక్కడ బగ్స్ అన్ని క్లియర్ చేసుకొని మళ్ళీ లేటెస్ట్ కోడ్ డిప్లై చేస్తారు, అది కొత్త వర్షన్ లోకి వెళ్తుంది. అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైంది కదా మీకు? అర్థమైంది సార్. రైట్, గుర్తుపెట్టుకో ఆ ఈ వర్షన్ పాయింట్. నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చా సార్ అవి ప్రీవియస్ వర్షన్ ది డైరెక్ట్ గా? అవును అవును, ఇదంతా కూడా మనం చేసేది ఏమి ఉండదు, డెవాప్స్ వాళ్ళు చెక్ చేస్తారు, DevOps డెవాప్స్ వాళ్ళు వాళ్ళు చేస్తారు. హ్యాండిల్ చేస్తుంటారు. ఇదంతా ఆహా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తుంది. కాకపోతే మీకు చెప్తున్నాను, మీరు వర్క్ చేసేటప్పుడు ఏ వర్షన్ లో ఉన్నారు అని చెక్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. మీకు తెలుస్తుంది అయితే ఏ వర్షన్ లో ఉన్నాం అన్నది. అవును, ఏ ఓకే. వర్షన్ లో ఉన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ప్రాబ్లం ఏంది అంటే, కొన్నిసార్లు నేను నోటీస్ చేసింది ఏంటంటే, మనకేమో ఫెయిల్ అవుతుంది అనుకున్నాం, ఇచ్చాడు, మీరు టెస్ట్ చేద్దాం అని చెప్పేసి క్లౌడ్ లోకి వెళ్ళి టెస్ట్ చేశారు, పని చేస్తా ఉంది. అంటే వాడు చేంజ్ చేసేసాడు వర్షన్. మీ వర్షన్ మీరేమని థింక్ చేస్తారు, అరే ఇప్పుడు నేను పని చేస్తుంది కదా అని చెప్పేసి మీరు అనుకుంటారు. ఓకే, అది ఇక్కడ క్రాస్ డిస్కషన్ జరుగుద్ది అనమాట. సో అందుకని చెప్పేసి వర్షన్స్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఏం జరుగుతుంది అనేసి. ఓకే, రైట్, ఓకే. వర్షన్స్ అనేది ఫాలో అవుతూ ఉన్నాను అంతే. సో ఇప్పుడు బేసిక్ లాంబ్డాలో కోడ్, టెస్ట్, మానిటర్, కాన్ఫిగరేషన్, అలియాస్, వర్షన్స్. ఓకే, ఇవి ఐడియా ఉన్నాయి కదా, అందరికి ఐడియా వచ్చినాయి కదా, క్లియర్ కదా అందరికి ఇది? రైట్, ఓకే, నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. సో ఇప్పుడు ఈటీఎల్ అనే టూల్ డెవలప్ చేస్తున్నాం మనం బేసికల్ గా. సో ఓకే, సో ఈటీఎల్ అంటే ఏంటి, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. సో ఈ ఈటీఎల్ నేను లాంబ్డాలో బిల్డ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ లాంబ్డాకి ఏమంటున్నాను, ఈ అంటే ఎక్స్ట్రాక్ట్, ఎక్కడి నుంచి డేటా వస్తుంది, ఓకే, సారీ, ఎక్కడి నుంచి డేటా వచ్చేదానికన్నా ఆ, ఎలా ఈ లాంబ్డాని నువ్వు రన్ చేస్తున్నావు అండ్ ఇంకా బెటర్ గా ఉంటుంది దీనికి. సో 2 రకాలుగా తీసుకోవచ్చు దీన్ని, ఎక్కడి నుంచి డేటా వస్తుంది అని అనుకోవచ్చు, ఎలా ట్రిగ్గర్ చేస్తున్నావు లాంబ్డా అని అనుకోవచ్చు. ఓకే, సింపుల్ గా చెప్తున్నాను. సో ఇప్పుడు క్లౌడ్ లోకి వెళ్దాం. ఇక్కడ మీకు ట్రిగ్గర్ ఉంది కదా, ఈ ట్రిగ్గర్ అంటే ఏం లేదండి, ఈ లాంబ్డా ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఎలా రన్ చేద్దాం అనుకుంటున్నావు. ఇప్పుడు మనం చేసింది ఏం చెప్పండి, ఇక్కడ టెస్ట్ లోకి వెళ్ళి మనం ఏం చేసాం, ఎలా టెస్ట్ చేసాం దీన్ని, టెస్ట్ అని క్లిక్ చేస్తాం. దాన్ని ఏంది, దాని మీనింగ్ ఏంటి, అంటే లాంబ్డా రన్ చేయాలి అని. మాన్యువల్ గా టెస్ట్ చేసాం.
అంతే కదా, మాన్యువల్ వచ్చాము టెస్ట్ అని కొట్టాం, యాజ్ ఏ హ్యూమన్ ఇంటరాక్షన్ ఉంది, అవునా కదా. ఇక్కడ మాన్యువల్ గా టెస్ట్ ఈ చేస్తాం. మాన్యువల్ గా టెస్ట్ చేస్తామంటే ఈ ల్యాండా ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాం, మనం మాన్యువల్ గా రన్ చేస్తాం, అంతే కదా. మాన్యువల్ గా టెస్ట్ చేయడం అంటే మాన్యువల్ గా రన్ చేసినట్టే కదా. అది ఎగ్జిక్యూట్ అయితేనే కదా మనకి అవుట్పుట్ వచ్చింది ల్యాండా. ఆ, ఓకే, అయితే ఇప్పుడు మాన్యువల్ గా రన్ చేస్తాం కదా, ఈ ల్యాండాని మనము మల్టిపుల్ వేస్ తో ట్రిగ్గర్ చేయొచ్చు. ఈ కోడ్ ఏదైతే ఉందో మల్టిపుల్ వేస్ తో రన్ చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ వేస్ తో రన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే మీరు మాన్యువల్ గా దీన్ని రన్ చేయొచ్చు, లేదు ఒక SQS ద్వారా రన్ చేయొచ్చు, లేదు ఒక API గేట్ ద్వారా రన్ చేయొచ్చు, ఇక S3 ద్వారా రన్ చేయొచ్చు, ఒక SNS ద్వారా రన్ చేయొచ్చు, ఇంకా చాలానే ఉన్నాయి. మీరు ఇంకా లైక్ అలెక్సా లాంటి ప్రోగ్రామ్స్ మీరుగా డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలెక్సా లాంటిది డెవలప్ చేసి మీరు డైరెక్ట్ గా ప్రోగ్రామ్ ని నువ్వు అలెక్సా ద్వారా కూడా రన్ చేయొచ్చు. అలెక్సా ప్లీజ్ రన్ ద ప్రోగ్రామ్ అంటే బ్యాక్గ్రౌండ్ డీటెయిల్ ప్రాసెస్ రన్ చేసేస్తుంది. ఇక్కడ మనకి అవి ఏంటి అంటే ఇక్కడ యాడ్ ట్రిగ్గర్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఉంటాయి చూడండి, త్రూ వాయిస్ కమాండ్ ద్వారా కూడా ట్రిగ్గర్ చేయొచ్చు, API గేట్వే, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, క్లౌడ్ ఫ్రంట్. సో ఇవన్నీ కూడా ల్యాండాని ఇన్వోక్ చేసే సర్వీసెస్. ఓకే, ఇవన్నీ కూడా. సో వీటిలో మనం రెగ్యులర్ గా యూజ్ చేసేది ఏంటి అంటే ఏవైతే ఉన్నాయో లైక్ SQS, API గేట్వే, S3, SNS. ఇవి రెగ్యులర్ గా యూజ్ చేస్తాం మనం ల్యాండాని ఇన్వోక్ చేయడానికి. అంటే ఇవే ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఏమనుకున్నాం, ల్యాండా అనేది స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాను ప్రాసెస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా. సో అందుకోసం అనమాట వీటిని యూజ్ చేస్తాం అంతే. అయితే ఒక్కసారి మనం సారీ AWS ETL ఆర్కిటెక్చర్స్ చూద్దాం సింపుల్ గా. ఇమేజెస్, సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, లాంబ్డాస్ ఉన్నాయి. ఇవి మీకు ఇచ్చే ప్రాజెక్ట్ యొక్క వర్క్ ఫ్లోస్ ఇలా ఉంటాయి, అంటే డయాగ్రామ్స్. వీటిని లూసిడ్ డయాగ్రామ్స్ అంటారు, కొంతమంది లూసిడ్ ఇస్తారు. ఒక్క నిమిషం, ఓకే. సింపుల్ గా ఇది ఒక బిగ్ ప్రాజెక్ట్ అనుకోండి, ఓకేనా. ఇది ఒక బిగ్ ప్రాజెక్ట్. సో బిగ్ ప్రాజెక్ట్ అంటే మీరు మొత్తం చేస్తున్నారని కాదు మీనింగ్. సో మీకు ఈ ప్రాజెక్ట్ లో ఒక ఏరియా ఇస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ల్యాండా ఉంది, ఇక్కడ ఒక ల్యాండా ఉంది, ఇక్కడ ఒక ల్యాండా ఉంది, మొత్తం 3 ల్యాండాలు ఉన్నాయి. 3 ల్యాండాలు ఉన్నాయంటే 3 టీంలు ఉన్నట్టు అర్థం. ఓకే, సో ముగ్గురికి మూడు టీములకి 3 ల్యాండాలు ఇచ్చారు సర్వీసెస్. సో ఇప్పుడు ఈ టీమ్ కి ఇన్పుట్ చూడండి. సో ఈ ల్యాండాకి ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది, అమెజాన్ ఈవెంట్ బ్రిడ్జ్. సో ఇప్పుడు మీరు ఈ ల్యాండా మీద పని చేస్తున్నారు అనుకోండి, మీరు దేని మీద ఫోకస్ చేయాలి, అమెజాన్ ఈవెంట్ ఈవెంట్ బ్రిడ్జ్, అమెజాన్ ఈవెంట్ బ్రిడ్జ్ యొక్క ఇన్పుట్ స్ట్రక్చర్ మీద ఫోకస్ చేయాలి. ఓకేనా, చెప్తాను. సో వచ్చే ఇన్పుట్ బేస్ చేసుకునే కదా నువ్వు కోడ్ డెవలప్ చేయాలి ఇక్కడ, అంతే కదా. అంతేగాని నీ కోడ్ ల్యాండా డెవలప్ చేసిన తర్వాత నువ్వు ఏ ఇన్పుట్ పంపిస్తే ఆ ఇన్పుట్ ప్రకారం పనిచేయదు కదా ఇది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మీరు ల్యాండా మీద పని చేస్తున్నారంటే మీకు ఫస్ట్ ఖచ్చితంగా తెలియాల్సింది ఏంటి, ఇన్పుట్ ఇన్పుట్. ఓకేనా, పారామీటర్స్. గుర్తుపెట్టుకోండి. మీరు ల్యాండా మీద వర్క్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఇన్పుట్ అనేది తెలియాలి. ఎందుకంటే నువ్వు ఇన్పుట్ తెలిస్తేనే దీని లోపల ప్రోగ్రామ్ రాస్తావు. ఇప్పుడు ఇన్పుట్ ని బేస్ చేసుకొని దీంట్లో ప్రోగ్రామ్ రాసి నువ్వు ఇన్పుట్ ఇచ్చావంటే పని చేస్తుందా, ఆబ్వియస్లీ పనిచేయదు, ఫెయిల్ అయిపోతుంది. అయితే ఈ ఇన్పుట్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పేసి నేను ఒక ట్రిక్ చెప్తాను ఈజీగా, దాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అమెజాన్ ఈవెంట్ బ్రిడ్జ్ ఇది ఇది కొంచెం లేట్ ప్రాసెస్ చెప్దాం. ఇది సింపుల్ గా ఉంటుంది, చూపిస్తాను. S3కి సంబంధించి లేదంటే SQS మీ ఇష్టం, ఏదైనా సరే. SQS తీసుకుందాం, ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఆ ల్యాండాకి నేను SQS తీసుకుంటాను.
ఓకే, దీంట్లో ఏదో ఒకటి మాన్యువల్ ఎస్కేఎస్. ఈ ఇక్కడ ఎస్కేఎస్ అంటే మళ్ళీ ఏం చేయాలి తెలుసా? మీరు ఎస్కేఎస్ ఇస్తున్నారంటే ముందు ఎస్కేఎస్ క్రియేట్ చేయాలి. ఓకే, లెట్స్ గో టు ద ఎస్కేఎస్. ఈ ఎస్కేఎస్ కాన్సెప్ట్ నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు లాంబ్డా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లాంబ్డా గురించే డిస్కస్ చేద్దాం. స్లోగా అర్థమవుతుంది. లాంబ్డా వస్తే మిగతా అన్ని ఈజీ అర్థమైపోతాయి, ఏముండదు. కోడింగ్ నేను చెప్పాను, కోడింగ్ ఏముండదు. సో ఇక్కడికి వచ్చి నువ్వు క్రియేట్ ఎస్కేఎస్ క్రియేట్ చేసుకొని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ప్రజెంట్ నేను శాంపిల్ 2 కానీ ఏదో ఒకటి యూస్ చేసా. లేదు మీరు మళ్ళీ అడిగితే సింపుల్గా బ్యాచ్ వెబ్ ఎస్కేఎస్ అని తీసుకుందాం. ఇవన్నీ అట్లా వదిలేసేయండి, ఏం టచ్ చేయొద్దు. అంతే చాలు. క్రియేట్, వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయిపోయింది. ఇక్కడికి వద్దాం. ఇప్పుడు ఇది రీఫ్రెష్ చేయాల్సి వస్తుంది. ఒకసారి చూద్దాం, ఆటోమేటిక్ రీఫ్రెష్ చేద్దాం. అవలే, ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం. బ్యాచ్ వెబ్ ఎస్కేఎస్ వచ్చిందా? నేను సెలెక్ట్ చేశాను. ఓకే, మిగతా ఎన్ని ఆప్షన్స్ వదిలేసండి, వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ మనము యాడ్ కొడితే యాడ్ అవుతుందా? చూద్దాం. సో ఏమొచ్చింది? పర్మిషన్ ఇచ్చి వచ్చింది. సో ఇది ఎందుకు వచ్చిందో చెప్తాను చూడండి. ఇప్పుడు ఏదైతే ఇమేజ్ ఉందో, ఓకే, ఈ ల్యాండా మీద వర్క్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఈ ల్యాండాకి మనం ఏమంటున్నాం? ఎస్కేఎస్ నుంచి ఇన్పుట్ తీసుకో అంటే ఎస్కేఎస్ ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఎస్కేఎస్ ల్యాండా ఇద్దరి మధ్య టైప్ చేస్తున్నాం అనమాట, ప్రెస్ చేస్తున్నాం. అయితే ఈ ల్యాండా ఈ ఎస్కేఎస్ ని యాక్సెస్ చేసుకోవడానికి ఈ ఎస్కేఎస్ ఈ ల్యాండాకి పర్మిషన్ ఇవ్వాలి. ఓకే, నా దగ్గర పర్మిషన్ తీసుకో, నీకు పర్మిషన్ ఉంది, నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇప్పుడు ఈ ల్యాండాకి ఈ ఎస్కేఎస్ పర్మిషన్ ఇవ్వాలి అంటే మనం ఈ పర్మిషన్ AWS కి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా యాడ్ చేయాలి. యాడ్ చేస్తాం కదా. ఇప్పుడు యాడ్ చేయకుండా నేను డైరెక్ట్గా ల్యాండాకి వెళ్ళి తీసుకుంటే వీడు ఒప్పుకుంటాడా? వీడు ఒప్పుకోడు. సో ఏం చేయాలి? నువ్వు పర్మిషన్ తీసుకో, నేను ఇస్తానంటాడు, డేటా ఇస్తానంటాడు. సో ఇప్పుడు పర్మిషన్ ఎలా ఉంటుందంటే, ఈ పర్మిషన్ అదే ఇక్కడ ఎర్రర్ వచ్చింది చూడండి. an occur sorry an error occurred when creating the trigger, the function execution role ఏమంటుంది? రోల్ డస్ నాట్ హ్యావ్ పర్మిషన్ టు కాల్ రిసీవ్. సో దీంట్లో ఐఆమ్ రోల్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే పర్మిషన్స్ రిలేటెడ్ అనమాట. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం వచ్చింది తర్వాత. దీంట్లో మనకి యూజర్ బేస్డ్ అండ్ రోల్ బేస్డ్ అంటారు, రెండు ఉంటాయి. ఓకేనా? సో మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు యూజర్ బేస్డ్ కి రోల్ బేస్డ్ డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ యూజర్ ఉన్నాడా? యూజర్ ఎవడైనా ఉన్నాడు ఇక్కడ? లేడు. లేరు. ల్యాండా రెండు సర్వీసులు, ఓకే, రెండు సర్వీసులు ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవ్వాలని చూస్తున్నాయి. ఇప్పుడు మనకి ఏం కావాలి? రోల్ బేస్డ్ సర్వీస్ కావాలి. ఓకే, రోల్ బేస్డ్ పర్మిషన్ కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తుంది? లాంబ్డాలోకి వెళ్ళాలి మనం. బ్యాచ్ వెబ్ 9. ఇక్కడ పర్మిషన్స్ ఎక్కడున్నాయి చెప్పండి? కాన్ఫిగరేషన్స్. కాన్ఫిగరేషన్లోకి వెళ్తే ఇక్కడ జనరల్ ట్రిగ్గర్ పర్మిషన్స్ ఇక్కడ ఉంది చూడండి. పర్మిషన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ రోల్ నేమ్ ఉందిగా, ఇది ఈ ల్యాంబ్డా సంబంధించిన పాలసీ అన్నమాట, ఇది రోల్ పాలసీ. సో దీంట్లోకి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ మనం యాడ్ పర్మిషన్. సో మనం ఏమి యాడ్ చేయాలంటున్నాం? ఎస్కేఎస్ పర్మిషన్ యాడ్ చేయమంటున్నాం. సో అటాచ్ పాలసీ ఎస్కేఎస్. సో మళ్ళీ మన అడగద్దు. బేసికల్ గా ఈ పర్మిషన్స్ అన్ని కూడా మీకు ఎవరైతే AWS ని మేనేజ్ చేస్తుంటారో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఏ ఇష్యూ వచ్చినా మీరు ఏం చేయడానికి ఏముండదు, మీరు ఓన్లీ కోడ్ తప్ప మీకు ఏ ఆప్షన్ ఇవ్వరు వాళ్ళు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ పర్మిషన్ ఇష్యూ వస్తే ఏం చేయాలి అంటే ఏం లేదు, సింపుల్ గా స్క్రీన్ షాట్ తీసి మీ మేనేజర్ కో మీ టీమ్ లీడర్ పెట్టి ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ సర్వీస్ అని చెప్పి కొట్టడమే. అది తప్ప మీరు ఏం చేయలేరు. సో అది 1-2 రోజుల్లో వస్తుంది పర్మిషన్, తీసుకొని చేసుకోవడం వర్క్. ఓకే, చూద్దాం. ఐఎమ్ ఏదో వర్క్ చేసేటప్పుడు డిస్కస్ చేద్దాం దీని గురించి. సో ఇప్పుడు ఏమైంది? ఎస్కేఎస్ అటాచ్ అయిపోయింది ఈ ల్యాంబ్డాకి.
నౌ లెట్స్ గో టు ద ట్రిగ్గర్స్. వెళ్తున్నాం. SQS 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 బ్యాచ్ వెబ్నెట్ మిగతా నెట్ యాక్చువల్లీ వదిలేసండి. యాడ్ ఇప్పుడు యాడ్ అయిపోతుంది చూడండి. యాడ్ అయిపోయిందా? ఓకే. సో ఇప్పుడు SQS మీద క్లిక్ చేసుకొని నేను ఫస్ట్ కోడ్లోకి వెళ్తాను. సో నాకు SQS ఇప్పుడు ఏమైంది క్లియర్గా ఫోకస్ చేయండి. నేను చెప్పాను కదా ఒక ట్రిక్ అని చెప్పేసి. లాంబ్డాకి ఇప్పుడు ఇన్పుట్ మీ ప్రోగ్రామ్ లైక్ మీకు ఇచ్చిన టాస్క్ లో ఇన్పుట్ అనేది SQS నుంచి వస్తుందంటే SQS ఫార్మాట్ మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. లేకపోతే మనం ఈ లాంబ్డాలో కోడ్ని డెవలప్ చేయలేం. సో ఇప్పుడు తెలియాలి అంటే ఈ లాంబ్డా నుంచి ఇన్పుట్ ఇక్కడికి రావాలి. అవునా? సో ఇక్కడికి వస్తున్నప్పుడు ఈ లాంబ్డాకి ఇన్పుట్ వస్తుంటే ఎక్కడ వస్తుంది ఆ ఇన్పుట్ అని నేను చెప్పాను దీంట్లోనే కదా, ఈ వేరియబుల్ లోనే కదా వచ్చేది ఇన్పుట్. ఈవెంట్ క్లోజ్. రైట్. సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ ప్రింట్ లో పెట్టుకోండి. ఓకే. సో చేంజెస్ చేసాం కాబట్టి డిప్లా కొట్టుకోండి. రైట్. ఇప్పుడు ఈ లాంబ్డాకి ఇన్పుట్ పంపించాలి ఎక్కడి నుంచి SQS నుంచి. సో SQS లోకి వెళ్ళండి. SQS మీద ట్రిగ్గర్ చేయండి. SQS లోకి వెళ్ళండి. ఈ SQS వెళ్తుంది. ఓకే. నా ఈ SQS నుంచి ఆ లాంబ్డా పంపించాలి అంటే ఇక్కడ సెండ్ అండ్ రిసీవ్ మెసేజ్ ఉంది. ఇక్కడ సెండ్ లోకి వెళ్ళి ఇక్కడ మెసేజ్ ఎప్పుడు కూడా JSON లో ఉండాలి. ఇక్కడ అన్ని కూడా JSON లోనే హ్యాండిల్ చేసేది మనం. ఓకే. నేను ఇక్కడ నేమ్ సాయిరామ్ అని తీసుకుంటున్నా. రిమైనింగ్ అన్ని వదిలేసండి యాజ్ ఇట్ ఈస్ గా, నో ప్రాబ్లం. ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ టెస్ట్ లోనే అన్ని నేర్చుకోవాలంటే కుదరదు. పొంగ పొంగ ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని మీకు వీటి గురించి అర్థమవుతాయి. వీటికి ఇన్ డెప్త్ కావాలి అంటే లేదు నాకు టైం లేదు తొందరగా చూడాలంటే తెలుసు కదా కోర్ సర్వీసెస్ ఉన్నాయి. కోర్ సర్వీస్ లోకి వెళ్ళి చూసుకోండి. ఈ కోర్ సర్వీస్ లో చూద్దండి SQS 2 hours ఉంది. వెళ్ళి చూడండి అది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. రైట్. ఇక్కడ మెసేజ్ సెండ్ కొట్టాను, వెళ్ళిపోయింది. ఇక్కడ మనకి రిప్లై ఏం రాదు, వెళ్ళింది అంతే. మనకి ఇక్కడ మెసేజ్ ఏమంది గ్రీన్ సెండ్. ఇప్పుడు దీనికి వచ్చిందా లేదని ఎలా చెప్తారు చెప్పండి. ఎనీవన్ కెన్ గెస్. ఆ కోడ్ లో Monitor. మనం ఈవెంట్స్ నుంచి అక్కడ ఈవెంట్ లో అది నేమ్ రావాలి. ఇక్కడ ఎక్కడ ఎక్కడ ప్రింట్ అయ్యేటో చెప్పండి ఇప్పుడు అది. ఈవెంట్ హ్యాండ్లర్ మానిటర్ లో చెక్ చేసి టెస్ట్ లో మానిటర్ లోకి వెళ్ళి చెప్పా కదా ఇంకా ఏ ప్రింట్ స్టేట్మెంట్ కావాలన్నా మీరు మానిటర్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి దానికి సంబంధించి. క్లౌడ్ అంతే వాచ్ కదా. లాగ్స్. క్లౌడ్ వాచ్ లాగ్స్ దాంట్లోకి వెళ్దామా. ఓకే. దీంట్లోకి వచ్చామా, లేటెస్ట్ గా ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసుకున్నామా. ఇద్దండి. వచ్చిందా ఇన్పుట్. Yeah. ఇన్పుట్. ఓకే. సో దీన్ని కాపీ చేసుకున్నామా. అసలు ఏం ఇన్పుట్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చామా, Ctrl+V కొట్టాం. ఇదేంటిది సింగిల్ కొటేషన్ లో ఉంది. సో ఇట్ ఈస్ ఏ డిక్షనరీ. ఓకేనా. సో దీన్ని నేను ఓకే JSON ఫార్మాట్ లోకి మారుస్తాను. సో ఇది ఎలా వచ్చిందని నన్ను అడిగితే మీరు షార్ట్ కట్ అనమాట, అది కూడా చెప్తాను ఒక నిమిషం. సో మీరు ఈ నోట్ ప్యాడ్ లో ప్లగ్ఇన్స్ లోకి వెళ్ళి ప్లగ్ఇన్స్ అడ్మిన్ ఇన్స్టాల్ ఇక్కడ ఉంది ప్లగ్ఇన్స్ అడ్మిన్. ఓకే. ప్లగ్ఇన్స్ అడ్మిన్ లోకి వెళ్ళి JSON. ఓకే. ఆల్రెడీ నాది ఇన్స్టాల్ చేసిన చూపించట్లేదు. సో ఇన్స్టాల్ చూపిస్తాను. ఇవ్వండి JSON టూల్, JSON వ్యూవర్, JS టూల్. ఓకే. ఇవి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని నోట్ ప్యాడ్ రిఫ్రెష్ చేసుకొని Ctrl+Alt+M షార్ట్ కట్ కొడితే మీకు సారీ ఇట్లా ఉంది కదా ఇనిషియల్ గా ఇలా ఉంది కదా. ఇలా ఉన్న దాన్ని JSON ఫార్మాట్ లోకి ఇస్తుంది. Ctrl+Alt+M షార్ట్ కట్ కొడితే JSON ఫార్మాట్ లోకి వస్తుంది మనకి లాంగ్వేజ్. అది JSON లో లేదు కదా అని చెప్పేసి మనకి రెడ్ మార్క్ చూపించింది అంతే. సో ఇక్కడ చూడండి ఇది రికార్డ్స్, ఇది ఇన్పుట్, ఇది మీరు పంపించిన మెసేజ్. ఈ మెసేజ్ లో ఇద్దండి, ఈ బాడీలో ఇద్దాం ఉందా నేమ్ సాయిరామ్. సో ఇప్పుడు SQS నుంచి నీకు ఇన్పుట్ వచ్చిందా, వచ్చిందా రాలేదా. వచ్చింది అవుట్పుట్ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఈ డేటాను తీసుకొని నువ్వు ప్రాసెస్ చేయాలి. ఆ కోడ్ని నువ్వు లాంబ్డాలో రాయాలి. ఇన్పుట్ వచ్చేసింది నీకు. ఇన్పుట్ వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయాలి ఆ ఇన్పుట్తో, అది నువ్వు చేయాలి. క్లియర్ కదా అందరికి. సో
ఇప్పటి వరకు లాస్ట్ టైం మనం పైథాన్ బేసిక్స్ నేర్చుకునేటప్పుడు అన్ని కూడా మనం ఏం చేసాము, లోకల్లో టెస్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఇన్పుట్ ఎస్కేస్ నుంచి వస్తుంది. ఒక ప్లేస్ అయితే తెలిసింది ఎక్కడి నుంచి వస్తుంది ఇన్పుట్ అనేది. వచ్చింది డేటా, వచ్చిన డేటాలో నుంచి డేటా తీసుకున్నాం. తర్వాత మీకు తెలిసిన లాజిక్ ఏవైతుందో వాటితో ప్రాసెస్ చేస్తాం. సో ఇప్పుడు నాకు చెప్పండి మీరు, ఇది ఏ డేటా, ఇది ఏ డేటా, ఇది SQS data. SQL వచ్చిన డేటా ఏ ఫార్మాట్ లో ఉంది, ఏ మన డిక్షనరీ. డిక్షనరీ. ఓకే, Dictionary. డిక్షనరీలో ఉంది, రైట్. సో ఇప్పుడు నాకు ఈ డేటా కావాలి అంటే నేను ఎలా కాల్ చేస్తే నాకు డేటా వస్తుంది, ఓన్లీ డేటా కావాలంటే. సో ఇప్పుడు మీకు ఇదే టాస్క్. సో డేటా టైప్స్ అని చెప్పి చాలా సింపుల్ గా తీసేశారు కదా అప్పట్లో. సో ఇప్పుడు చెప్పండి, చేయాలి. నాకు బాడీ కావాలి, బాడీలో ఉన్న డేటా కావాలి, ఎలా తీసుకొస్తే వస్తుందో చెప్పండి. ఇప్పుడు మీకు అసలు అప్పుడు మనం నేర్చుకుని ఇప్పుడు మనకు వస్తాయి. యాక్చువల్గా దిగాం కాబట్టి ప్రాజెక్ట్లోకి ఇప్పుడు తెలుస్తుంది. ఓకే, నాకు ఇది డేటా. సో నేను డేటా ఈజ్ ఈక్వల్ టు అని పెట్టాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఓన్లీ నేను పంపించిన ఈ నేమ్ సాయిరామ్ అనేది నాకు రావాలి. చెప్పండి, ఎలా కాల్ చేయొచ్చు దాన్ని, ఎలా తీసుకోవచ్చు? కీ వాల్యూస్ పెట్టేది. దాన్ని కీ లూప్ వాల్యూ, కీ లూప్ చెప్పండి, చెప్పండి మీరు టెక్నిక్ గా చెప్పండి. డేటా, ఓకే, డేటా తర్వాత ఏం చేయాలి, డేటా తర్వాత ఏం చేయాలి? డిక్షనరీ డేటా ఇది. ఏమి నా ఫర్ లూప్ వాడచ్చు మనం తీసుకోవడం. ఫర్ లూప్ వాడచ్చా? ఇది ఏంది, ఇది డిక్షనరీ, ఇది కీ, ఇది వాల్యూ. ఇప్పుడు నాకు ఫస్ట్ ఏం చేయాలి, ఇది ఎక్కడుంది, రివర్స్ లో కలదు, ఇది ఎక్కడుంది, నేమ్ బాడీలో ఉంది. ఈ బాడీ ఏ డేటా, డిక్షనరీ డేటా. డిక్షనరీ ఇది దేంట్లో ఉంది, లిస్ట్ లో లిస్ట్ లో ఉంది, డిక్షనరీ. లిస్ట్ లో ఉంది. ఈ లిస్ట్ ఎక్కడుంది, దేనికి అటాచ్ అయింది, డిక్షనరీ రికార్డ్స్, డిక్షనరీ కింద. సో ఫస్ట్ నాకు ఏం కావాలి, రికార్డ్స్ లోకి వెళ్ళాలి ఫస్ట్. Data. ఓకే, ఇప్పుడు ప్రింట్ కొట్టాను అనుకున్నాం సింపుల్ గా, రైట్ క్లిక్ ఇచ్చి, అందుకే డేటా టైప్స్ ఏమున్నాయిలే అనుకుంటే అట్లాగా ఉంటుంది అనమాట. అడేం లేదు, నేను డేటా టైప్స్ అందుకే నేను చెప్పింది. ఇప్పుడు ఇప్పుడు ఏమొచ్చింది, లిస్ట్ వచ్చింది. లిస్ట్ లో ఏముంది, డిక్షనరీ ఉంది. సో ఇది ఏ పొజిషన్ లో ఉంది, అది ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి లిస్ట్ లో, సెకండ్ 2 లిస్ట్ లో ఎన్ని ఉన్నాయి, లిస్ట్ లో ఎన్ని ఉన్నాయి, ఒకటే కదా, 5 ఇది ఒక్కటే కదా డిక్షనరీ ఉంది, కరెక్ట్. ఇంకోటి ఉందా, ఇది ఒకటి ఉంది. సో ఇప్పుడు ఒకటే ఉంది కాబట్టి లూప్ తిప్పాలా? అవసరం లేదు. సో ఆ ఒకటి కావాలంటే ఏం చేయాలి ఇక్కడ నేను, 0 రాసుకోవాలి ఇండెక్స్. స్లైస్ అంతే, 0 పెట్టుకున్నామంటే అది వచ్చేస్తుంది. చూడండి వచ్చిందా, రైట్. ఇప్పుడు నాకేముంది, ఇక్కడ దాంతో కాల్ చేస్తే ఇక్కడ దాకా డిక్షనరీ వచ్చింది. సో రైట్, ఇప్పుడు నాకు ఈ డిక్షనరీ ఉంది. రైట్, ఇప్పుడు చెప్పండి, ఈ డిక్షనరీలోంచి నాకు కావాల్సింది ఏంది, బాడీ, అంతే కదా. సో ఇప్పుడు బాడీని కాల్ చేశాను అనుకోండి ఇక్కడ, ఓకే, ఇప్పుడు వచ్చిందా రాదా, ఇది వచ్చిందా? కానీ ఇది ఏంది, ఇది ఏ టైప్ లో ఉంది, స్ట్రింగ్. అది స్ట్రింగ్, డబుల్ కొటేషన్ లో ఉంది చూడండి, డబుల్ కొటేషన్ లో అంటే స్ట్రింగే కదా. సో స్ట్రింగ్ లో ఉంది కాబట్టి దీన్ని కన్వర్ట్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, కావాలంటే చూడండి టైప్ పెడతాను ఇక్కడ, తీసుకొని రిజల్ట్ అనే ఒక వేరియబుల్ స్టోర్ చేసుకుంటా. సో టైప్ యూస్, మీకు అంత అనుమానంగా ఉంటుంది, అది చూడంగానే చెప్పేసుకోవాలి మనం అది ఏది, ఎట్లా ఉంది, ఏంటి అనేసి. ఎట్లా ఉంది, స్ట్రింగ్. సో స్ట్రింగ్ ఇది చూడడానికి డిక్షనరీలో ఉన్న స్ట్రింగ్ అది. సో స్ట్రింగ్ మనము కీ వాల్యూ పేరుతో కాల్ చేయగలుగుతామా, కాల్ చేయలేం. సో దీన్ని ఏం చేయాలి మనం,
టైప్ కన్వర్షన్ చేసుకోవాలి. దేంట్లోకి? JSON లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ JSON డాట్ లోడ్స్ లోకి మార్చుకుంటాం. సో ఇప్పుడు చూడండి టైప్ ఏమొస్తుందో. ఏమొచ్చింది? డిక్షనరీ వచ్చింది. సో ఇప్పుడు డిక్షనరీ వచ్చింది కాబట్టి నాకేం చేయొచ్చు? కీ వాల్యూ పేరుతో డేటాని కాల్ చేసుకోవచ్చు. ఇదండి నేమ్. ఇప్పుడు నేను నేమ్ రిజల్ట్ ఆఫ్ నేమ్ Name. అని ఇస్తే క్లిక్ చేసి సాయిరామ్ వచ్చిందా? ఇప్పుడు డేటా వచ్చింది. ఓకే, ఇప్పుడు నీకు ఇన్పుట్ వచ్చింది లైక్ డేటా. ఆ డేటా నువ్వు ప్రాసెస్ చేసుకోవాలి. మీరు అడుగుతున్నారు కదా నన్ను, డేటా ఎక్కడి నుంచి? ఇప్పుడు ఇదిగో ఈ డేటా అనుకో, ఇది డేటా కదా. సో ఇదే డేటా SQS నుంచి వచ్చింది. ఆ వచ్చిన SQS నువ్వు దీంట్లో పంపించావు అనుకో, జస్ట్ ఊహించుకో అట్లాగా. ఇంత కోడ్ రాసాం. అర్థమవుతుంది ఇప్పుడు డేటా ఎక్కడి నుంచి వస్తుంది అనేది. రైట్, చేస్తే అర్థమవుతుంది ఒక ప్రోగ్రాము. చూసారా ఇక్కడ ఏమైనా ఉందా? సింపుల్ డేటా డిక్షనరీ, కనీసం ఏం చేయలేవు మనం. ఈ డిక్షనరీలో ఉన్న డేటాలో ఉన్న ఈ జస్ట్ తీసుకోవడానికి ఎంత కష్టపడ్డారు మీరు? ఓకే. చూడడానికి డేటా టైప్స్ అనేవి నథింగ్ లా కనిపిస్తాయి. ఏముంది ఆ ఇంటీజర్ స్ట్రింగ్. నేను అందుకే అంటున్నా ప్రతిసారి లైట్ తీసుకోవద్దు. అవే అసలు యాక్చువల్ గా డేటా టైప్స్, డేటా ఆపరేటర్స్, అవే ప్రోగ్రామ్స్. ఇక్కడ అదే కదా ఉంది. ఇంకా అంతకన్నా ఏమనుందా? డేటా టైప్ తీసుకున్నాడు, దాంట్లో డేటా పంపించాడు, ఆ వచ్చిన డేటాని డేటా ప్రాసెస్ చేయడము, అంతే. ఓకే, రైట్ వచ్చేద్దాం. సో క్లౌడ్ లో ఇప్పుడు మీకు ఎలా తెలుసుకోవాలి? అయితే ఇది ఏదైతే ఉందో ఈ డేటాని, ఇది డిక్షనరీ డేటా కాబట్టి దీన్ని కాపీ చేసుకొని చాట్‌జీపీటీలోకి వెళ్ళి, ఓకే, ప్లీజ్ కన్వర్ట్ దిస్ ఇంటూ JSON. అది JSON లో కన్వర్ట్ చేసేస్తుంది, JSON ఫార్మాట్ లోకి. ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. ఏంటిది తగ్గిపోయిందా? హలో, ఉన్నారా? ఉన్నాం సార్ ఉన్నాం. ఓకే ఓకే, మేబీ ఇది స్టక్ అయినట్టుంది. అంటే ఇంటర్నెట్ ఏమైనా డిస్కనెక్ట్ అయింది అనుకున్నాను. ఓకే, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఏ ఫార్మాట్ లో వచ్చినా మనం జేసన్ లో కన్వర్ట్ చేసుకోవాలి. JSON లో కన్వర్ట్ చేసుకోవాలి. JSON మనకు కావాలి, చెప్తాను అది ఎందుకు JSON లో కావాలి అనేది నేను స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మరి లాంబ్డా ఎప్పుడు ఇన్పుట్ JSON అవుతుంది అప్పుడు? అవును, ఓకే. ఓకే, మొత్తం మనకి ఇన్పుట్ JSON లోనే ఉంటుంది. మొత్తం మొత్తం మనం చేసే వర్క్ అంతా JSON లో. ఒక పైథాన్ లో మాత్రమే మనకి డిక్షనరీ వస్తుంది, రిమైనింగ్ అంతా కూడా JSON లోనే ఉంటుంది. ఓకే, సో మనం ఏం చేయాలన్నా JSON రిలేటెడ్ వర్కే చేయాలి. పైథాన్ లోకి వెళ్ళినప్పుడు డిక్షనరీలోకి వెళ్తుంది. ఈ కోడ్ ని పైథాన్ లోకి వెళ్ళిన తర్వాత ఇది JSON కాస్త డిక్షనరీ అవుతుంది. సో ఓకే. ఇక్కడ చూడండి, నేను మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ ఏమన్నాను? కన్వర్షన్ JSON లోకి కన్వర్ట్ చేశాను. బట్ ఇక్కడ ఏమొచ్చింది? డిక్షనరీ. సో మీరు ఊహించుకోండి, లైక్ థింక్ లైక్ మనకి పైథాన్ లో JSON అంటే ఈజ్ నథింగ్ బట్ డిక్షనరీ అని. ఓకేనా? ఓకే. కానీ బయట నుంచి వచ్చినప్పుడు JSON. సో ఇప్పుడు ఇది ఉంది కదా, మీకు చూపిస్తాను చూడండి. ఇది ఈ డేటాను తీసుకెళ్ళి నేను JSON ఫైల్ క్రియేట్ చేయాలంటే అవ్వదు. చూడండి, ఆ డౌట్ కూడా క్లియర్ చేస్తాను. ఓకే సారీ. ఇప్పుడు నేను ఒక JSON ఫైల్ క్రియేట్ చేస్తున్నా, డేటా డాట్ JSON అని తీసుకుంటున్నా. యాక్చువల్ JSON ఫైల్స్ ఉంటాయి కదా, తెలుసు కదా అందరికీ JSON ఫైల్స్ ఉంటాయని, తెలీదా? ఉంటాయి, CSV ఉంటాయి. ఫైల్స్, JSON ఫైల్స్, అట్లా JSON ఫైల్స్ కూడా ఉంటాయి అనమాట. యాడ్ JSON. ఓకే, దీన్ని యాడ్ చేశాను అనుకోండి, చూసారా ఏమొచ్చింది? అప్పుడు ఆ రికార్డ్స్ అవి తీయాలి కదా. యా, ఇవి ఏంటంటే సింగిల్ కొటేషన్ లో ఉంది కాబట్టి ఇది JSON ఫైల్ కాదు, ఇదే డిక్షనరీ డేటా. సో ఇది తీసుకోదు, JSON లో తీసుకోదు ఇది. సో మనకి JSON ఫైల్స్ మీద వర్క్ చేయాలి, కానీ ఇది తీసుకోదు ఇది. సో అప్పుడు మనకున్న సొల్యూషన్ ఏంటి అంటే దాన్ని కన్వర్ట్ చేసుకుంటాం JSON లోకి. అది రికార్డ్స్, ఇది కాస్త డబుల్ కొటేషన్లో ఇస్తుంది. ఓకే, ఇప్పుడు తీసుకొని చూడండి ఎర్రర్స్ పని. సో ఇది JSON ఫార్మాట్ లో ఉన్న డేటా. అది దానికి దీనికి ఉన్న డిఫరెన్స్.
మీరు ఈ డేటాని ఆఫ్టర్ లోడ్ చేసిన తర్వాత పైథాన్లోకి ఆటోమేటిక్ ఇది డిక్షనరీలో కన్వర్ట్ అయిపోతుంది. అది డిక్షనరీ తగ్గట్టు తీసుకుంటుంది. ఓకే, సో మీకు ఇప్పుడు లాంబ్డాకి ప్రెస్ కేస్ నుంచి వచ్చే ఇన్పుట్ ఉంది. ఇప్పుడు మీరు స్టార్ట్ చేయాలి కోడ్ అనే డెవలప్మెంట్. ఓకే, అయితే ఇప్పుడు వరకు నేను చేపించిందంతా కూడా ఎక్కడ చేపించాను మీకు? క్లౌడ్లో లెవెల్ లో చూపించు. మాన్యువల్గా చూపించాను. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో క్లౌడ్లో ఉన్న లాంబ్డా కోడ్ని మాన్యువల్గా ఎడిట్ చేయకూడదు. ఓన్లీ ఫర్ లెర్నింగ్ పర్పస్ కోసమే ఇప్పుడు నేను చెప్తున్నా. పొరపాటున వెళ్ళి లాంబ్డాలోకి వెళ్ళి ఇక్కడ ఎర్రర్ వస్తుంది కదా, లైక్ ఒక 1/0 అన్నప్పుడు ఎర్రర్ వచ్చింది కదా అని చెప్పేసి అక్కడ మీరు అది రిమూవ్ చేసేసుకొని డిప్లాయ్ చేసి ఆ పని చేస్తుందని చెప్పేసి మటుకు సంతోషించద్దు. ఈవెన్ సింగిల్ కామా కూడా టచ్ చేయకూడదు దీంట్లో. మరి ఏం చేయాలి, బగ్స్ వస్తే ఎలా చేయాలి? ఓకే, రైట్. సో ఒక్క నిమిషం, ఎంత టైం పట్టింది మనకి? టైం ఎంత అయింది? సారీ, 1090. 10:30, 9:30, 10:30. ఓకే, ఓకే, మాన్యువల్గా చేసాం కదా. ఒక ఆటోమేటిక్ లైక్ లోకల్లో చూద్దాము. లోకల్ వచ్చేసి డిప్లాయ్ చేసి అక్కడ ఆపేద్దాము. రేపు కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ వరకు అందరికి క్లియరే కదా? లాంబ్డా రిలేటెడ్ మొత్తం ఓవర్ వ్యూ ఇచ్చాను. మళ్ళీ కావాలంటే రికార్డు మళ్ళీ ఒకసారి చూడండి, క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్కడ డెవలప్ చేస్తాం? యాక్చువల్గా లోకల్లో డెవలప్ చేసుకుంటాం. ఓకే, సో మీరు లోకల్లో డెవలప్ చేయాలంటే ఎగ్జిస్టింగ్ కోడ్ మీరు ఇస్తారు, ఎగ్జిస్టింగ్ కోడ్ కానీ మీరు క్లోన్ చేసుకోవాలి. సో మన స్టెప్స్ ఫాలో అవుతాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్పాము? క్లోన్ చేసుకోవాలి, రైట్? సో ఇప్పుడు మనం క్లోన్ చేసుకోవాలంటే ప్రాజెక్ట్ ఉండాలి. నా దగ్గర ప్రాజెక్ట్ లేదు. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సరే, కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం ఫ్రెష్గా. యాజ్ ఎ టీమ్ లీడ్గా నేను ఒక టీమ్ లీడ్ అనుకుందాం. ఓకే, ఇక దీంతో మనకి అవసరమే, తర్వాత చూద్దాం. రైట్, న్యూ ప్రాజెక్ట్. ఇక్కడ చూడండి, ఇది ప్యూర్ పైథాన్. ఇక్కడ AWS సర్వర్లెస్ అప్లికేషన్. సో ఇది మీ కేసులో మీకు ఇది రాదు. ఓకే, మీ దాంట్లో రాదు. మీకు వచ్చేది ఏంటంటే ప్యూర్ పైథాన్ సంబంధించి, అంటే ఇదిగా ఈ లెఫ్ట్ పెన్ ఉంది కదా, అది కూడా రాదు మీకు. డైరెక్ట్ గా ఈ ప్యానల్ ఏదైతే ఉందో అది మీకు డిస్ప్లే అవుతుంది. ఓకే, అయితే మరి నాకు ఎట్లా వచ్చింది అని మీరు అడిగితే ఈ క్వశ్చన్. సో మీరు ఏం చేయాలంటే దీన్ని రావాలి అంటే ఫస్ట్ మీరు ఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ప్లగ్ఇన్స్ అని ఉంటాయి, ప్లగ్ఇన్స్లోకి వెళ్ళండి. సో ఇప్పుడు మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది, ఇక్కడికి వచ్చి AWS టూల్ కిట్. ఓకే, AWS టూల్ కిట్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది, అందుకే నాకు ఇలా చూపిస్తుంది. ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత, ఓకే, ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. సో ఇన్స్టాల్డ్ అనమాట, ఇది నేను ఇన్స్టాల్ చేసుకుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత పైథాన్ రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేస్తే మీకు ఈ లెఫ్ట్ సైడ్ ఈ కార్నర్లో AWS టూల్ కిట్ అని కనిపిస్తుంది. అయితే మీకు ఇనిషియల్గా ఇలా రాదు. మీకు ఎలా వస్తుంది అంటే కనెక్ట్ చేయమని వస్తుంది. సో ఇప్పుడు గమనించండి, ఓకే, ఇది నా పైథాన్. దీనికి ఒక మంచి డయాగ్రామ్ ఉంది, అది నేను రేపు తీసుకొస్తాను, బాగుంటుంది. ఇది నా పైథాన్, ఇది నా AWS క్లౌడ్. ఓకే, ఇప్పుడు ఈ పైథాన్ దీంతో కమ్యూనికేట్ అవ్వాలి, అంటే మధ్యలో ఇట్లా ఉండాలి, ఇట్లా కమ్యూనికేట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మధ్యలో వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేట్ అవ్వాలంటే మధ్యలో ఒక హెల్పర్ ఉంటాడు అనమాట. ఓకే, వీడినే శామ్ అంటాం. సో వీడిని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుంటేనే మనము వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది ఏర్పరచుకోగలుగుతాం, లేదంటే అవ్వదు. ఓకే, సో ఇప్పుడు నేను అంత డీప్గా వెళ్ళలేను. సో ఇనిషియల్గా చెప్దాం. దాన్ని మీరు చూడాలి అంటే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ లైక్ ఇద్దరి మధ్య ఇంటిగ్రేషన్ చూడండి, బాగుంటుంది. టూల్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్ చూడండి, ఇక్కడ పైథాన్ AWS క్లౌడ్ ఇంటిగ్రేషన్ ఉంది. ఈ వీడియో చూడండి, లైక్ ఈ 2 వీడియోస్ చూడండి.
లింక్ షేర్ చేస్తాను తర్వాత ఈ వీడియో కింద షేర్ చేస్తాను. ఓకే, సో రైట్. ఒకవేళ అవ్వకపోతే నేను చెప్తాను. అండ్ ఇక్కడ మీరు చూస్తే నేను ఆల్రెడీ ఐఎమ్ రోల్ మొత్తం ఇది టైం లేదు కాబట్టి కొంచెం ఇప్పుడు చెప్తాను, మళ్ళీ రేపు మళ్ళీ లైవ్ లో చూపిస్తాను ఇది ఎలా కనెక్ట్ అవ్వాలి ఏంటి అనేది. జస్ట్ ప్రస్తుతానికి టెంపరీగా ఫాలో అయిపోండి, అర్థం చేసుకోండి. ఇది ఉందనుకోండి అది ఇక్కడ. సో AWS సర్వర్లెస్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి లొకేషన్ ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో నేను ఇక్కడ స్టోర్ చేద్దాం. బ్యాచ్ అంటే మనం సపరేట్ బ్యాచ్ క్రియేట్ చేద్దాం. ఒక పని చేద్దాం, సపరేట్ గా ఒక బ్యాచ్ క్రియేట్ చేద్దాం. బ్యాచ్ 1 బ్యాచ్ 2 బ్యాచ్ ఫిబ్రవరిని క్రియేట్ చేద్దాం. బ్యాచ్ ఫెబ్ 2026. ఓకే, దీని లోపల తీసుకుందాం. దీని లోపల పాత్ సారీ ఇచ్చి అది ఫోల్డర్ నేమ్ అవుతుంది. ఇది వచ్చేసి ETL1 ప్రాజెక్ట్ ETL1 అని తీసుకుంటాను. ETL1 ల్యాండా రిలేటెడ్. ఇక్కడ మనకి రన్ టైం మీకు గుర్తుందా, మనము క్రియేట్ చేసేటప్పుడు పైచామ్లో ల్యాండా క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇది నేమ్, ఇది రన్ టైమ్, ఇది ఆర్కిటెక్చర్. సేమ్ ఇక్కడ చూడండి, ఇదిగో ఇది నేమ్ ETL1 ఇచ్చాం, ఇది రన్ టైమ్. సో ఇక్కడ నేను 3.11 చేసుకుంటున్నాను. ఇది ఆర్కిటెక్చర్. ఓకే, ఇది రిమైనింగ్ అట్లా వదిలేసండి సింపుల్గా. క్రియేట్ న్యూ విండో. ఇప్పుడు మొత్తం లోకల్లో చేస్తున్నాను నేను. ఓకే, స్కెల్టన్ క్రియేట్ అవుతుంది. సో స్కెల్టన్ ఈజ్ నథింగ్ బట్ బేసిక్ ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ అనమాట అది. సో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు నేను ఒక ఐడియా ఇస్తాను చూడండి. మీకు ఏదైనా ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ కానీ తెలియకపోతే, ఓకేనా, ఏ ప్రాజెక్ట్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పైస్ పార్క్ రిలేటెడ్ మీద వర్క్ చేస్తున్నాను అనుకున్నాను, ఓకేనా, జనరల్ గా. సో పైస్ పార్క్ ప్రాజెక్ట్ సంబంధించిన స్ట్రక్చర్ మీకు తెలియదు. ఓకే, సో నేను ఇప్పుడు సింపుల్ గా ఎలా చెప్తానంటే చూడండి, ఒక చిన్న కన్ను గుర్తు అనమాట. గివ్ మీ పైస్ పార్క్ రియల్ టైమ్ బేసిక్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ లైక్, గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్ స్కెల్టన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్ స్కెల్టన్. కరెక్ట్ స్పెల్లింగ్ మిస్టేక్. స్కెల్టన్ ఈ పదం ఉండాలి. ప్రాజెక్ట్ స్కెల్టన్ ఎంటర్. ఒకవేళ ఎనీథింగ్ మీకు ఏదైనా సరే, ఇప్పుడు జాంగో తెలీదా, జాంగో యొక్క స్కెల్టన్ ప్రాజెక్ట్ స్కెల్టన్. ఇప్పుడు మీరు నోట్ చేసి మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, నోడ్ ప్రాజెక్ట్ స్కెల్టన్ కొడితే బేసిక్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. ఇదండి, నేను ఇక్కడ ఏం చేయలేదు, జస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్కెల్టన్. ఓకే, బేసిక్ స్కెల్టన్. సో ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేయాలనుకుంటున్నాను నేను. సో సింపుల్గా ఎక్కడికి వెళ్ళి రన్ బటన్ మీద క్లిక్ చేసి అనుకున్నాం. ఇన్పుట్ మస్ట్ అండ్ షెడ్. ఓకే, చెప్తాను, జస్ట్ టెస్టింగ్ వరకు చూద్దాం. తర్వాత వీటి గురించి రేపు డిస్కస్ చేసుకుందాం. అప్లై, ఓకే, రన్. చూడండి రన్ కొట్టాను. ఓకే, రన్ అవ్వాలంటే ఖచ్చితంగా డాకర్ ఉండాలి మనకి. డాకర్ రన్ అవ్వాలి. ఇది ఏంటి అనేది జస్ట్ ఇప్పుడు చూడండి, అంటే ఆటోమేటిక్గా ఎలా చేయొచ్చు అనేది, లైక్ మాన్యువల్ వర్క్ లేకుండా. రేపు వీటి గురించి ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం మనం ఏంటి అనేది. అసలు ఈ డాకర్ అంటే ఏంటి, డాకర్ ఎలా పనిచేస్తుంది, నువ్వు లోకల్లో రన్ చేస్తున్నప్పుడు ఇది ఎట్లా తీసుకుంటుంది, సో ఇవన్నీ చూద్దాం. అంటే ఇప్పుడు యాక్చువల్గా వర్క్లోకి వచ్చాం కాబట్టి, అంటే జస్ట్ లైక్ ప్రింట్ హెలో వరల్డ్ అవ్వదు, అన్నిటిని సెటప్ చేసుకుంటూ రన్ చేయాలి. సో ఇప్పుడు రన్ అవుతుంది చూద్దాం. ఇమేజ్ క్రియేట్ అవుతుంది అనమాట. ఆ ఇమేజ్ అంటే ఏందనేది చాలా ఉంటుంది, ఏం లేదు, మీనింగ్ తెలిసే చాలు. మనం చేసేది ఏమి ఉండదు ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ ఏమి చేశానా, జస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయమన్నాను, మొత్తం స్కెల్టన్ ఇచ్చింది. డాకర్ ఇన్స్టాల్ చేసుకొని రన్ చేశాను అంతే. దాన్ని ఏం చేశాను, ఏం చేయలేదు.
సో ఇక్కడ రన్ కొట్టాను అంతే. అదే మొత్తం అదే చూసుకుంటుంది background లో. కాకపోతే వీ షుడ్ నో లైక్ ఇదంతా ఎలా జరుగుతుంది అనేది మనకి తెలియాలి. అది తెలుసుకుంటే చాలు అంతే. ఆ ఇన్ఫర్మేషన్, ఆ నాలెడ్జ్ కావాలి మనకి. ఇది చూడండి, ఇన్వోకింగ్ AWS యాప్ లాంబ్డా. ఈ లోపు ఇక్కడికి వెళ్దాం. ఇద్దండి, ఇద్దండి. బ్రోంజు, సిల్వర్, గోల్డ్, ట్రాన్స్ఫర్మేషన్స్, బ్రోంజు, రీడర్స్, రైటర్స్. ఇది మరీ ఓవర్గా ఇచ్చింది. బేసిక్ స్కెల్టన్ ఇమ్మంటే ఓకే. మనము రియల్ టైం ప్రాజెక్ట్ అని అన్నాం కదా. సో సింపుల్ గా PySpark స్కెల్టన్ అని బట్టి PySpark ప్రాజెక్ట్ స్కెల్టన్ బేసిక్ అని పెట్టండి, ఎందుకని మంచిది. ఇంకా ఇది ఇమేజ్ క్రియేట్ అవుతుంది. అది ఇనిషియల్ గా ఇది టైం పట్టుద్ది అనమాట, ఒక 1 or 2 minutes. తర్వాత నెక్స్ట్ టైం అంత టైం తీసుకోవద్దు. ఇమేజ్ ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. బేసికల్గా ఏం జరుగుతుందంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఒక లైనెక్స్ సర్వర్ క్రియేట్ అయ్యి ఆ లైనెక్స్ లో పైథాన్ ఇన్స్టాల్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడున్న కోడ్ మొత్తం దాంట్లోకి మూవ్ చేసి ఆ తర్వాత కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి మనకి డిస్ప్లే చేస్తుంది. అంత జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ లో, కానీ అది మనకి ఎవరికి కనిపించదు. ఆ ఫ్లో అనేది చెప్తాను నేను తర్వాత. అవే ఇప్పుడు మనం డాకర్స్ అంటాం కదా. లైక్ ఈ పదం ఎక్కువే వింటూ ఉంటారులే మీరు, డాకర్స్ అనేసి. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది అర్థమవుతుంది. ఇది పెద్ద ఏం ఉండదు, మ్యాటర్ చేసేది ఏమి ఉండదు, మనం అర్థం చేసుకోవాలంతే. Yeah. ఇది చూడ, ఇది ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. ఇది కరెక్ట్. బేసిక్ PySpark స్కెల్టన్ ప్రాజెక్ట్. ఇది మీ యొక్క ప్రాజెక్ట్ యొక్క స్కెల్టన్ స్ట్రక్చర్ ఇది. సో ప్రాజెక్ట్ నేమ్, సోర్స్ ఫోల్డర్ ఉంటుంది, అండ్ మెయిన్ ఫైల్స్ రాసుకుంటాం. డేటా రిలేటెడ్ ఇక్కడ మెయింటైన్ చేసుకుంటాం. requirement.txt, readme, git ignore. ఇది ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్, బేసిక్ స్ట్రక్చర్. ఏదైనా సరే మీకు ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్కెల్టన్ తెలుసుకోండి ఫస్ట్. తెలుసుకుంటే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇది చూడండి, వచ్చిందా ఎల్లో వరల్డ్ అనేసి. సో ఇప్పుడు నేను దీన్ని డిప్లాయ్ చేస్తాను చూడండి. సో నేను డిప్లాయ్ చేసేటప్పుడు కొన్ని మాడిఫికేషన్ చేస్తాను, ఇది తర్వాత చెప్తాను మీకు ఆ మాడిఫికేషన్ ఏంటి అనేది. జస్ట్ చూడండి, అంటే లోకల్లో డెవలప్ చేసిన తర్వాత మనం డిప్లాయ్ చేస్తే క్లౌడ్లో రన్ అవుతుందా లేదా అని. ఓకే, రైట్. ఓకే, సో డిప్లాయ్ చేస్తున్నాను ఇప్పుడు, క్లౌడ్లోకి డిప్లాయ్ చేస్తున్నా. శాంపిల్ మీకు ఇదంతా విజువల్గా చూపిస్తారు ఇప్పుడు ఏంది, ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది. ఆ ఇమేజ్ ఒకటి ఉండాలి నా దగ్గర, ఇప్పుడు లేదు, ఇప్పుడు అవసరం లేదు మనకి. శామ్ డిప్లాయ్. ఓకే, డిప్లాయ్ అయిపోద్ది, క్లౌడ్లోకి డిప్లాయ్ అయిపోద్ది ఇక్కడ నుంచి ఇప్పుడు. సో ఎక్కడ డిప్లాయ్ అవుతుందో చూపిస్తుంది చూడండి. ఇది స్టాక్ నేమ్. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వస్తుంది మీకు AWS లో. ఓకే, AWS లో మీరు క్లౌడ్ వాచ్ చూసినారు, క్లౌడ్ వాచ్ చూసేసారు అంటే ఎట్లా ఉంటుందని. ఇప్పుడు ఇంకో కొత్త కాన్సెప్ట్ రాబోతుంది మీకు, WTCH వాచ్. ఇప్పుడు మీకు క్లౌడ్ ఫార్మేషన్ రాబోతుంది. క్లౌడ్ ఫార్మేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇక్కడ ఉంటుంది, అంటే ప్రోగ్రామ్ ద్వారా క్రియేట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఈ క్లౌడ్ ఫార్మేషన్ లో ఉంటుంది. సో చూద్దాం అది ఎలా ఉంటుందో చూడడానికి. సో ఎస్, ఎస్. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, ప్రోగ్రామ్ ద్వారా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం. లైక్ డెవాప్స్ వాళ్ళు చేస్తున్నారు కదా, అదే ఇప్పుడు చేస్తున్నాం ప్రోగ్రామ్ ద్వారా. సో ఇక్కడ మనం యూజ్ చేస్తున్న ఏంటి అంటే బేసికల్ గా డెవాప్స్ వాళ్ళు టెర్రాఫామ్ యూజ్ చేస్తారు. మనము యామెల్ ఫైల్ యూజ్ చేస్తున్నాం. యామెల్ ఫైల్. టెర్రాఫామ్ వచ్చేసి గ్లోబల్ గా యూజ్ అవుతుంది అనమాట. ఎనీ క్లౌడ్ ప్రొవైడర్ లైక్ AWS, లేదంటే అజ్యూర్, లేదంటే GCP, లేదంటే ఇంకేమైనా ఉంటాయి. యామెల్ ఫైల్ వచ్చేసి ఇట్స్ నేటివ్ టు అజ్యూర్. సారీ,
నేటివ్ టు ఏడబ్ల్యూఎస్. ఓకే, సో ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ వాళ్ళం కదా, అందుకే ఇది యూజ్ చేస్తున్నాం, క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్. అది ఎలా ఉంటుంది నన్ను అడిగితే చూడడానికి. ఓకే, ఇద్దండి ఇదే, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ ఇది ఒక ప్రోగ్రామే, మనకి పైథాన్ ప్రోగ్రామ్ ఎలాగో ఏడబ్ల్యూఎస్ సంబంధించిన ప్రోగ్రామ్ అనమాట ఇది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడానికి. ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ నాకు రీసోర్స్, నాకు ఒక సర్వీస్ కావాలి. ఏం సర్వీసు? లాంబ్డా ఫంక్షన్ కావాలి. ఒక లాంబ్డా ఫంక్షన్ నువ్వు క్రియేట్ చేయి. దాంట్లో ప్రాపర్టీస్ ఏముండాలి అంటే లైక్ రన్ టైం వచ్చేసి 3.11 ఉండాలి, టైమ్ అవుట్ వచ్చేసి 3 సెకండ్స్ ఉండాలి, ఆర్కిటెక్చర్ వచ్చేసి x86 64 ఉండాలి. అండ్ ఇవి ఇన్పుట్స్, ఈ ఈవెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ట్రిగ్గర్స్. ఈ ట్రిగ్గర్స్ లో ఏపీఐ గేట్వే తీసుకోవాలి. బేసికల్ మనం ఇందాక ఎస్క్యూఎస్ తీసుకున్నాం, ఇక్కడ ఏపీఐ గేట్వే తీసుకుంటాం అంతే. సో ఇక్కడ ఒక సర్వీస్ ని క్రియేట్ చేస్తున్నాం, లాంబ్డా సర్వీస్ ని త్రూ ప్రోగ్రామ్ ద్వారా. ఓకేనా, త్రూ ప్రోగ్రామ్ ద్వారా. ఇది డెవాప్స్ రిలేటెడ్. కాకపోతే యాజ్ అ డెవలపర్ గా మనకు కావాలి ఇది ఖచ్చితంగా, మనం నేటివ్ డెవలపర్స్ కాబట్టి ఇప్పుడు. ఓకే చూడండి, క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని చూడాలి అంటే ఎక్కడికి వెళ్ళాలండి? AWS లోకి వెళ్ళండి. ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్ టైప్ చేయండి, క్లౌడ్ ఫార్మేషన్. ఓకే, క్లౌడ్ ఫార్మేషన్ దీంట్లోకి వెళ్ళండి. బోర్ కొడుతుందా? ఏంటి ఇంత ఉందని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా? లేరా ఎవరు? Don't అది say. ఫస్ట్ వన్దే కదా సార్ క్రియేట్ అయింది, ఈటీఎల్ ఆ? 1 అవును. ఫస్ట్ వన్. అదే బోర్ కొడుతుందా లేకపోతే ఇంట్రెస్ట్ గా ఉందని అడుగుతున్నాను. ఓకే, సో అంతే, ఇది రియల్ టైం అంటే ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి మనకి, తప్పదు కదా, లేకపోతే మనకి లక్షలు ఎందుకు ఇస్తారు జీతాలు. ఓకే, కొంచెం హార్డ్, నాకు తెలిసి మాక్సిమం హార్డ్ లేకుండా ట్రై చేస్తున్నాను నేను, సింప్లిఫై చేస్తున్నాను నేను. ఓకే, సో క్లౌడ్ ఫార్మేషన్ అనేది క్రియేట్ అయింది. దీనిలో ఇది మన ఈ టెంప్లెట్ ద్వారా, త్రూ టెంప్లెట్ ద్వారా క్రియేట్ అయిన సర్వీసెస్ అన్నీ కూడా ఈ స్టాక్ లో ఉంటాయి. ఈ స్టాక్ లో ఇక్కడ రిసోర్స్ లోకి వెళ్తే నువ్వు ఏమేమి సర్వీసెస్ త్రూ ప్రోగ్రామ్ ద్వారా ఏడబ్ల్యూఎస్ ల్యాంబ్డాలో ఏ సర్వీసెస్ క్రియేట్ చేసావో అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. చూడండి ఇక్కడ ఏం క్రియేట్ అయింది? ల్యాంబ్డా ఫంక్షన్ ఒకటి క్రియేట్ అయింది, పర్మిషన్ క్రియేట్ అయింది, రోల్ ఒకటి క్రియేట్ అయింది, ఏపీఐ గేట్వే క్రియేట్ అయింది, అండ్ ఏపీఐ గేట్వే సంబంధించిన డిప్లాయ్మెంట్, ఫ్రాడ్, స్టేజ్. సో ఇప్పుడు నేను ల్యాంబ్డా అన్నాను కదా, ఇప్పుడు ల్యాంబ్డాలోకి వెళ్దాం. ఇక్కడ నుంచి వెళ్ళాలి మీరు. ఇందాక మీరు మాన్యువల్ క్రియేట్ చేసినప్పుడు డైరెక్ట్గా ల్యాంబ్డాలోకి వెళ్ళారు, కానీ ఇప్పుడు త్రూ ప్రోగ్రామ్ ద్వారా క్రియేట్ చేశారు కాబట్టి సో మీ ఆ ల్యాంబ్డాకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు ఈజీగా. ఇక్కడ క్లిక్ చేసామంటే డైరెక్ట్గా ల్యాంబ్డాకి వెళ్ళిపోతుంది. ఆ లొకేషన్కి వచ్చేసాం, చూడండి వచ్చామా ల్యాంబ్డాకి. ఇదండి, ఇది మన ప్రోగ్రామ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూస్తే యాప్. సో మీకు డౌట్ ఉంది అనుకోండి, నేను ఇప్పుడు చిన్న చేంజెస్ చేసి కానీ డిప్లాయ్ చేసి మళ్ళీ డిప్లాయ్ చేసి ఇది తీసేస్తాను, అంటే కోడ్ అప్డేట్ చేస్తున్నాను అనమాట. తీసేసాను. ఇక్కడ నేను ప్రింట్ హలో సాయిరామ్ అని పెడుతున్నాను, అంటే మీకు ఐడెంటిఫికేషన్ ఇక్కడ డెవలప్ చేశాను. ఇక్కడ చేంజెస్ ఏమైనా ఉన్నాయా? నేను రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి, అక్కడ డెవలప్ చేసి ఇక్కడ చేంజ్ అవ్వదు. మామూలుగా చెప్తున్నాను, అంటే డిప్లాయ్ చేయలేదు కాబట్టి. కోడ్ ఇక్కడ ఉంది. సో మీకు రిక్వైర్మెంట్ ఒక టెస్ట్ ఇచ్చాడు, లైక్ పలానా బగ్ వచ్చిందని చెప్పేసి. మీరు ఇప్పుడు థింక్ లైక్ ఒక బగ్ మీద వర్క్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇది కోడ్ యాక్చువల్గా క్లౌడ్లో ఉన్న కోడ్. మీకు బగ్ ఇచ్చారు, డెవలప్ చేశారు. సో ఇప్పుడు ఈ కోడ్ని డెవలప్ చేసిన తర్వాత కొన్ని ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ తర్వాత డిప్లాయ్ చేస్తాం. ఆ ప్రొసీజర్ ఇక్కడ చెప్పను, ప్రస్తుతానికి డిప్లాయ్ చేద్దాం డైరెక్ట్గా సామ్ బిల్డ్. సాయి గారు ఒక చిన్న డౌట్ అండి, అంటే ఫస్ట్ టెస్ట్ చేసి డిప్లాయ్ చేసుకోవడం బెస్టా, లేదంటే ఎందుకు ఫస్ట్ డిప్లాయ్ చేయడం అంటే టెస్ట్ చేసుకోవాలేమో? నో ఇక్కడ నేను ఏం కోడ్ ఏం డెవలప్ ఏం చేయట్లా. బేసికల్ గా మీకు ఒక టాస్క్ వస్తే రియల్ టైం సారీ
ఐ మీన్ రియల్ టైమ్ లో అంటున్నాను. రియల్ టైంలో నేను చెప్పాను కదా, ఇదిగో స్టెప్స్, కోడ్, టాస్క్ వస్తుంది, క్లోన్ చేసుకుంటావు, కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటావు, డెవలప్ చేసుకుంటావు, డీబగ్ చేసుకుంటావు, టెస్ట్ చేసుకుంటావు, లోకల్ రన్ చేసుకుంటావు, తర్వాత పిఆర్ రైస్ చేస్తావు, తర్వాత అప్రూవల్ తీసుకుంటావు, ఆ తర్వాత క్లోజ్ చేస్తావు, ఆ తర్వాత మెర్జ్ చేస్తావు. ఇంత ప్రాసెస్ ఉంది. నేను ఇప్పుడు ఎన్ని స్టెప్పులు చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి, మనకి తెల్లారుతుంది. సో నేనేం చేస్తున్నానంటే, ఒక బగ్ వచ్చింది, నువ్వు డెవలప్ చేసినావు, లైక్ మొత్తం అంతా రివ్యూ గివ్యూ అంతా వచ్చేసింది, టెస్ట్ చేసినావు, ఓకే, ఆ డెవలప్ని ఆ బగ్ని మాడిఫై చేసినావు, డిప్లాయ్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను అంతే. అంటే డైరెక్ట్గా టాస్క్ అని డిప్లాయ్ చూపిస్తున్నా, మధ్యలో ఈ ప్రొసీజర్ అంతా తీసేసా. అది రేపు మాట్లాడుకుందాం. ఈ ప్రొసీజర్ అంతా కూడా రేపు మాట్లాడుకుందాం మనం, ప్రొడక్షన్ ఓకే. కోడ్. నేను జస్ట్ ఇప్పుడు ఏం లే, లోకల్లో డెవలప్ అయిన తర్వాత ఇక్కడ చేంజెస్ చూపించడానికి చూపిస్తున్నా. ఇక్కడ ఇది ఉంది కదా, సో ఇప్పుడు కోడ్ డెవలప్ చేసుకున్నాను, డిప్లాయ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు వెళ్ళి రిఫ్రెష్ కొట్టండి, ఇక్కడ కోడ్ చూడండి, మీరు గమనించండి. ఇప్పుడు ఈ కోడ్ లేటెస్ట్ గా వచ్చిన కోడ్తో థింక్ లైక్ ఆఫ్టర్ అంతా అయిపోయిన తర్వాత డిప్లాయ్ చేసినారని అర్థం. వచ్చిందా లేటెస్ట్ కోడ్? వచ్చిందా రాలేదా? వచ్చిందా వచ్చిందన్న రాలేదు చెప్పండి. వచ్చిందన్న అది వచ్చిందన్న ఓకే. సో ఇది ఎప్పుడు అంటే, ఈ డిప్లాయ్మెంట్ ఎప్పుడు అంటే అంతా అయిపోయిన తర్వాత. ఓకే, అంతా అయిపోయిన తర్వాత డిప్లాయ్ చేస్తారు. ఓకే, సో మీ మధ్యలో కొంచెం ప్రాసెసర్ ఉంది కదా, అప్రూవల్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ ఉంది కదా అప్రూవల్ ప్రాసెస్, అది నేను జస్ట్ స్కిప్ చేసా. అది నేను రేపు చెప్తాను. ఇది డెవలప్ చేయడము, డీబగ్ చేయడము, కోడ్ని టెస్ట్ చేసుకోవడము, లోకల్లో రన్ చేయడము, పిఆర్ఐస్ చేయడము, అప్రూవల్ తెచ్చుకోవడము, ఆ తర్వాత క్లోజ్ చేసి ఆ తర్వాత డిప్లాయ్ చేస్తాం. ఇది బేసికల్గా జరిగేది. నేను అవన్నీ ఇప్పుడు చెప్తే టైం లేదు కాబట్టి, మీరు కోడ్ వచ్చినప్పుడు టాస్క్ అప్డేట్ చేస్తే ఫైనల్గా డిప్లాయ్ చేస్తాం అనమాట. అట్లా ఎట్లా ఉంటుంది అని చూపించాను. వచ్చిందా? సో నేను ఇంత ఫస్ట్లో చెప్పాను, మీకు ఏం చేంజ్ వచ్చినా సరే ఇక్కడ చేయకూడదు అనేసి. సో ఇప్పుడు ఏం చేంజ్ చేయాలన్నా, ఇప్పుడు కోడ్ మీ దగ్గర ఉంటుంది, ఇక్కడికి వచ్చామా, ఇక్కడ డెవలప్ చేసుకొని టెస్ట్ చేసుకొని అన్ని చేసుకున్నామా, అప్రూవల్ తీసుకున్నామా, అప్పుడు డిప్లై కొడితే అప్పుడు ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఎందుకు? క్వశ్చన్ మార్క్ చెప్పండి. ఎందుకు? ఎందుకు అలాగా? వై? వర్జనింగ్ మెయింటైన్ చేసుకోవడం. ఎస్, వర్షన్ మెయింటైన్ చేసుకోవడానికి. అంతేగాని ఇప్పుడు మన కోడ్ కాదు కదా. ఇప్పుడు సాయిరామ్ అనుకోండి, మొత్తం నేనే కాబట్టి, ఒకనే కాబట్టి, నా నాదే ప్రాజెక్ట్ కాబట్టి నేను వచ్చినట్టు ಎಷ್ಟು వచ్చినట్టు చేసుకుంటా. ఇప్పుడు 10 డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు అనుకోండి ఒక ప్రాజెక్ట్ మీద, ఒక డెవలపర్ వాడు ఇష్టం వచ్చినట్టు వాడు అప్డేట్ చేసాడు అనుకోండి, మిగతా 9 మందికి తెలుసుద్దా? తెలీదు. ఓకే, సో దీన్ని మెయింటైన్ చేయడానికి మధ్యలో ఒక వర్షన్ కంట్రోలర్ అని తీసుకుంటారు, దట్ ఈస్ నథింగ్ బట్ గిట్. సో నువ్వు కోడ్ డెవలప్ చేసుకో, నాకు ఇబ్బందిలే, నువ్వు గిట్లో పోస్ట్ చేయ ముందు. మేము 9 మంది ఉన్నాం కదా, 9 మంది చూస్తాం నీ కోడ్ని, చూసుకున్న తర్వాత నీకు ఓకే బాగుందంటే అప్రూవ్ ఇస్తాం. అప్పుడు నువ్వు ఈ కోడ్ని తీసుకెళ్ళి ఎక్కడ డిప్లాయ్ చేసుకోవాలో అక్కడ డిప్లాయ్ చేయి. ఇది ప్రాసెస్. అంతేగాని నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ చేంజ్ చేసినావు అనుకో, వీళ్ళకి 9 మంది ఇక్కడ ఏం జరిగిందో వీళ్ళకి తెలియదు, ఇంకోటి ఇక్కడ ఎవడు ఏం చేశాడో తెలియదు. అందుకే మధ్యలో ఈ వర్షన్ ఉంటుంది అనమాట. అందుకే గిట్ యూస్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ డిప్లాయ్ అవ్వాలంటే నువ్వు మళ్ళీ నీ పని నువ్వు డిప్లాయ్ చేయకూడదు, మళ్ళీ డెవలప్ డిప్లాయ్ చేయకూడదు. నీ పని అయిపోయింది, నువ్వు డెవలప్ చేసావా, కోడ్ని పుష్ చేసావా, అప్రూవల్ తీసుకున్నావా, టాస్క్ అంతే ఇక్కడ వరకు ఇది. మరి ఎవరు చేయాలి ఇది? ఇక్కడ నుంచి గిట్ నుంచి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లోకి ఎవరు చేస్తారు చెప్పండి? టీమ్ లీడ్ మేనేజర్ కాదు, డెవలప్స్ వల్ల డెవాప్స్ వాళ్ళు చేస్తారు ఈ పని. సో నీ దగ్గర కోడ్ నీ ఇక్కడతో అయిపోయింది, నీ పని డెవలపర్ పని ఇక్కడతో అయిపోయింది. ఇక్కడ నుంచి డెవాప్స్ వాళ్ళు స్టార్ట్ అవుతుంది. డెవాప్స్ వాడు ఏం చేస్తాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాడు, లైక్ ల్యాండా రిలేటెడ్. ఆ కోడ్ తీసుకెళ్ళి అక్కడ డిప్లాయ్ చేస్తాడు. దీన్ని ఎలా చేస్తాడు డెవాప్స్ వాడు? బై యూజింగ్ ద గిట్ ప్లస్ జెన్కిన్ అండ్ ద కాంబినేషన్ ఆఫ్ టెర్రాఫామ్ ఆర్ డాకర్ ఫైల్స్. ఓకే, సో ఇప్పుడు గిట్ వీడికి మనం ప్రోగ్రామ్ ఎలాగైతే నేర్చుకుంటున్నామో వీళ్ళకి ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఆ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ టెర్రాఫామ్. ఇది మనం ఇక్కడ యూజ్ చేస్తాం, మనం ఒక ప్రోగ్రామ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం? టెంప్లెట్ ఫైల్ యూజ్ చేస్తాం, యామిల్ ఫైల్. ఓకేనా? రెండు ఉంటాయండి, టెర్రాఫామ్ ఉంటుంది, యామిల్ లైక్ టెంప్లెట్ యామిల్ ఫైల్ ఉంటుంది. ఓకే, టెర్రాఫామ్ వచ్చేసి డెవాప్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు, టెంప్లెట్ వచ్చేసి మనం యూజ్ చేసుకుంటాం అంతే. రెండిటి యొక్క పైన ఏంటి?
ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం త్రూ త్రూ కోడ్ ప్రోగ్రామ్ ప్రోగ్రామర్ కోడ్ త్రూ కోడ్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడానికి. సో డెవాప్స్ మీరు ఒకవేళ డెవాప్స్ అవ్వాలంటే మీకు ఏ ప్రోగ్రామ్ వచ్చి ఉండాలి? టెర్రాఫామ్ రిలేటెడ్ రావాలి. ఓకేనా? అంతే, అది వస్తే చాలు. ఇది ఒకటి వస్తే చాలు, వాళ్ళకి ఇంకేం అవసరం లేదు. మొత్తం వాళ్ళకు ఉండేది అది ఒకటే మ్యాక్స్. లైక్ యామిల్ ఫైల్స్ రిలేటెడ్ అంటే తిప్పి కొడితే ఒక 4 ఏమో ఉంటాయి అనుకుంటా అంతే. ఓకే, సో ఓవరాల్ గా మాన్యువల్ గా చూసాం. ఓకే, అండ్ త్రూ ప్రోగ్రామ్ ద్వారా చూసాం, డిప్లాయ్ చేసాం, అండ్ లాంబ్డా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం. ఓకే, సో ఇది మొత్తం లో రేపు అసలు ఈ ఈవెంట్స్ ఏంటి, ఈ హెలో వరల్డ్ ఏంది, ఈ టెస్ట్ ఏంది, ఈ గిట్ ఇగ్నోర్ ఏంది, రీడ్మీ ఏంది, శామ్ ఏంటి, టెంప్లెట్ ఏంటి, అసలు నువ్వు ఈ శామ్ బిల్డ్ శామ్ డిప్లాయ్ ఎందుకు వాడావు, అసలు డాకర్ని ఎందుకు రన్ చేస్తున్నావు. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇదంతా అయిపోయిన తర్వాత కోడింగ్ లోకి వెళ్దాం. కోడింగ్ ఏముండదు, సింపుల్ చెప్తున్నా, కాపీ పేస్ట్ చేస్తా. మీరు ఏదైతే అది కూడా ఎట్లా కాపీ పేస్ట్ చేస్తాను, మీకు పైథాన్ నేర్పించాం కదా, దాంట్లో ఇంచే ఆ ఎగ్జాంపుల్ నే తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను నేను. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, కొన్ని ఎగ్జాంపుల్స్, వీటిల్లో క్లాస్ లెవెల్ ఇవన్నీ, వీటిలో నుంచే కాపీ పేస్ట్ చేసుకొని అక్కడ కాపీ పేస్ట్ చేసి చూపిస్తా ఎట్లా ఉంటుంది. వీటిని బేస్ గా చేసి కోడింగ్ అనేది ఇక్కడ రాస్తా, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో రేపు ఎల్లుండు చూశారు అంటే మొత్తం ఎండ్ టు ఎండ్ అడిగారు కదా కొంతమంది, ఎండ్ టు ఎండ్ ఎలా ఉంటుంది, డెవలప్మెంట్ టు డిప్లాయ్మెంట్ ఫుల్లీ ఆటోమేటెడ్ ఎలా చేయొచ్చు అనేది ఈ ప్రాజెక్ట్ మొత్తంలో చూపిస్తాను. దీన్ని బేస్ చేసుకొని ఓకే, రిమైనింగ్ అంటే ఏం గురించి మాట్లాడుకుంటున్నాను, ఇట్లా AWS గ్లూ, EMR, డేటాబ్రిక్స్ ఇమాజిన్ చేసుకోండి ప్రాసెస్ ఎలా ఉంటుందని. వీటిలో చూపిస్తా, AWS EMR లో లైక్ వీటిలో చూపిస్తాను మీకు కోడింగ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది. కానీ దీంట్లో ఎట్లా అయితే చేసామో దాన్నే ఇమాజిన్ చేసుకోండి మిగతా మూడిట్లో. ఫుల్లీ ఆటోమేషన్ ఎలా అవుతుంది అనేసి చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అంతే, స్ట్రక్చర్స్ ఉంటాయి, మారుతూ ఉంటుంది, అది చూద్దాం. రైట్, ఓకే. సో ఇప్పుడు ఒక్కసారి మనం రివిజన్ కొడదాం. నేను డాష్ బోర్డ్ లో ఆన్లైన్ వీడియోస్ లో AWS డేటా ఇంజనీర్ ఇంట్రొడక్షన్ వీడియోస్ లో ఒక ఫైల్ అప్లోడ్ చేశా. రైట్, సో దీంట్లో ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ వచ్చింది. ఓకే, ఇది స్ట్రక్చర్. సంథింగ్ బట్ మీన్స్ స్కెల్టన్ అని కొట్టండి. వీటి గురించి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెబ్ సెల్, యూనిట్ టెస్ట్లు, డీబగ్గింగ్, లాగింగ్ వచ్చింది. లాగింగ్ అంటే ఎక్కడ చెప్పండి, లాగింగ్ ఎక్కడ ఉంటుంది, లాగింగ్ ఇన్ఫర్మేషన్. లాగింగ్ అంటే మీకు క్లౌడ్ వాచ్ గుర్తు రావాలి, గుర్తుపెట్టుకోండి. లాగింగ్ అనగానే క్లౌడ్ వాచ్ గుర్తు రావాలి. ఓకే, గిట్ మీకు ఆల్రెడీ తెలిసింది. వీటిలో డాకర్ ఇంట్రొడ్యూస్ చేసాము, బట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, రేపు చేస్తాను. డాకర్ ని స్టార్ట్ చేసాం. రైట్, AWS లాంబ్డా చూసేసాం. ఐఎమ్ రోల్ పర్మిషన్ లో రీసోర్స్ టు రీసోర్స్ చూసాం, సర్వీస్ టు సర్వీస్. యాక్చువల్ ఐఎమ్ రోల్ అంటే ఐఆమ్ అంటే ఇక్కడ ఉంది కదా ఈ కనెక్షన్, అది రేపు చూపిస్తాను. తర్వాత సర్వీస్ లేయర్, ఇది లేయర్స్ ఇంకా ప్రోగ్రామ్ లో వస్తుంది. పారామీటర్ కాన్ఫిగరేషన్ ఫైల్ లో మనం ఒక ఫైల్ యూజ్ చేసాం. ఇప్పుడు ఏంటిది, ఒక YAML ఫైల్ యూజ్ చేసాం. ఓకే, ఇది ఒక YAML ఫైల్ యూజ్ చేసాం. రైట్, ఇవన్నీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ కూడా రీడ్మీ వచ్చింది, దాన్ని ఇక్కడ కూడా ఉంది చూడండి, రీడ్మీ. దాని గురించి మళ్ళీ అదే వాటి గురించి మాట్లాడు. లాగింగ్, ఓకే. మెట్రిక్స్, మెట్రిక్స్ అంటే అర్థమైంది కదా మీకు. మెట్రిక్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెట్రిక్స్ అంటే చూపించాను. ల్యాంబ్డాలో ఎన్నిసార్లు రన్ అవుతుంది ఏంటి అనేది ఒకటి ఉంది కదా, మానిటర్ లో ఉన్న ఇవే మెట్రిక్స్ అంటే. మెట్రిక్స్ అంటే ఇవి. ఓకే, లైక్ ఇన్వోకేషన్స్, డ్యూరేషన్స్, ఎర్రర్స్ ఎన్ని వచ్చాయి, థ్రోటిల్స్, ఇవే వాటిని మెట్రిక్స్ అంటాం. అన్ని అవే ఉంటాయి, కాకపోతే పదాలు అంతే, పేర్లు వాటికి కళ్ళ ముందే ఉంటాయి.
ఇది ప్రాసెసింగ్, ఇది ఐఎమ్ రోల్. ఓకే, అది ఓకే, రైట్. కవర్ చేసేద్దాం, మొత్తం వచ్చేసినాయి ఆల్మోస్ట్. రేపు ఒకసారి అంటే నేను ఉన్నాయి కాబట్టి వీటికి ఇప్పుడు గిట్ ఇగ్నోర్ ఉంది, నేను చెప్పలేదు, నేను ఇక్కడ ఉంది కదా అని చెప్పి నేను చెప్పేశాను అనుకోండి, అది మీకు అర్థం కాదు. ఓకే, సో దీన్ని యాక్చువల్గా ఏంటి అనేది యాక్చువల్ యూస్ చేస్తే మీకు అర్థమవుతుంది. రైట్, వీటి గురించి నేను క్లియర్గా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్లుండి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. రేపు ఇంకా మనం ఇన్ డెప్త్ గా నేర్చుకుందాం వీటి గురించి, ఏంటి, ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది. కోడింగ్ ఏముండదు, నేను చెప్పాను కదా, కోడింగ్ కాపీ పేస్ట్ అంతే. ఇవి ఇంపార్టెంట్.